ఇప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. ఒక దేశంగా వెనుకబడి ఉండడానికి ఏవి కారణాలుగా మీరు అనుకుంటున్నారు? ఎవరికైతే డబ్బు ఉన్నదో వాళ్ళకే వాల్యూ ఉంది. గరీబ్ వాళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. కారణాలు అయితే పాలకులే పక్క. మా మామ ఎస్పీ, మా మామ డిఎస్పీ అని ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద పోతున్నారు. సో దాని మీద కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేయాలి. जॉब मिले तो आपको सब कुछ मिल जाता है, पैसा है तो सब कुछ हो जाता है. ఫస్ట్ థింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసేసి లైక్ వీఆర్ మేకింగ్ పీపుల్ హ్యాబిట్యుయేటెడ్ టు దిస్ ఫ్రీ బీస్ అండ్ ఆల్ దిస్. యాక్చువల్గా ఏదైతే కావాలో వాటిపైన ఫోకస్ చేస్తే దాట్స్ అ గుడ్ థింగ్. నమస్కారం. నమస్తే శివ గారు. సార్, అంటే ది బేసిక్ పర్పస్ నేను రావడానికి ఊరికి మీ దగ్గరికి ఏంటంటే, అంటే ఇన్నేళ్ళు 77 ఏళ్ళు అయింది ఇండిపెండెన్స్ వచ్చి భారతదేశానికి. ఒక సైడు హ్యాపీగా గ్రోత్ ఉంది, హ్యాపీగా ఉన్నాం. అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు ఏదో ఒక చిన్న ఆనందం ఉంటుంది. చాలా పై స్థాయిలో ఉన్నాం, సేఫ్ పొజిషన్లో ఉన్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎక్కడో మళ్ళీ జపాన్, సింగపూర్ లాంటి కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు ఎక్కడున్నాం ఇంకా అసలే ఒక బ్లాంక్. మా ఫీల్డ్లో ఏదో మేము సక్సెస్ దొరికినా సరే ఈ డౌట్స్తో ఎక్కువైపోయినాయి. అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చింది, ఏదో సమాజం గురించి ఆలోచించాలి అనే ఒక పిచ్చ ఉంటుంది మాలో. ఎక్కడున్నాం మనం అసలు అనే డౌట్స్ రోజు 1 గంట 2 గంటలో. కాకపోతే తెలిసి తెలియని వాళ్ళతో మాలో మేము మాట్లాడుకుంటా ఆ డౌట్లు మిగిలిపోయినాయి. నిజంగా ఎదిగామా, ఎదగలేదా, ఇంకెంత ఎదగాలి, అసలు ఏ స్టేజ్లో ఉన్నాము, ఈ డౌట్స్ అలా ఉండిపోతున్నాయి సార్ ఎప్పటికప్పుడు. కొందరేమో ఓవర్ ద నైట్ అవ్వదు, కొన్ని రోజులు పడుతుంది. ఇది నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. సో ఇంకెన్ని రోజుల్లో తెలియట్లా. సో ఈ డౌట్స్ మధ్యలో ఒకసారి ఐ షుడ్ షో చేద్దామన్నప్పుడు, యు ఆర్ ద రైట్ పర్సన్ టు నో, మీ నుంచి మేము తెలుసుకోవాలి అనే దాంతో వచ్చాం ముందు. అంటే ఇప్పుడు ఊరికి మా ఫీల్డ్ గురించి చెప్పాలంటే, సినిమా హెస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. తెలుగు సినిమా వరకు అంటే మా పరిధి ఇదే కాబట్టి బడ్జెట్స్ పెరిగిపోయినాయి సార్. అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మాకు సినిమా ఎక్కడికో తీసుకెళ్తున్నాం. ద ప్రాబ్లం ఏంటంటే 24 క్రాఫ్ట్స్ కలిసి పనిచేయాలి మా రంగంలో. ఇది ఒక ఇండివిజువల్ చేస్తే అయ్యే రంగం కాదు. డాక్టర్ ఆపరేషన్ ఒకళ్ళే చేస్తారేమో, సో ఆయన డాక్టర్ బాగుంటే చాలు. ఇక్కడ డైరెక్టర్ ఒక్కడు బాగుంటే సరిపోదు. సో మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళందరి సర్వీసెస్ ప్రాపర్గా డెలివరీ చేయగలిగితేనే ఒక మంచి ప్రోడక్ట్ అవుద్ది. బట్ మేము చూసేది ఏంటంటే ఫ్రమ్ ద పాస్ట్ 10 years చూస్తున్నాం. సో కింద స్కిల్ సెట్ అసలు లేదు సార్. అసలు అంటే నేర్చుకునే ప్రయత్నం కూడా అంతంత మాత్రమే. అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అవుతున్నాయి, బాగా వస్తే వచ్చినట్టు, టు బి వెరీ హానెస్ట్. ఇంకా నెక్స్ట్ ప్లేన్లోకి వెళ్దాం అనేది రాలా. దీనికి అసలు ఇది కూడా ఇప్పటికిప్పుడు ట్రైన్ చేసి, అంటే చిన్నప్పటి నుంచి దీని ఆరిజిన్స్ ఏంటి, వేరే కంట్రీస్లో ఎందుకు స్కిల్ సెట్ డెవలప్ అవుతున్నాయి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోయినాయి. అనుకుంటాం ఊరికే, లేదు ఏదో చేయాలి అని, ఏం చేయాలి తెలియదు కానీ ఎవరికి. సో ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఇది మా ఫీల్డ్ వరకే మాకు తెలిసింది. నా డౌట్ ఏంటంటే మిగిలిన రంగాల్లో కూడా ఇదే ఇబ్బందులు ఉండుండొచ్చు. డబ్బులు ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది, స్కిల్ సెట్స్ అయితే లిటరల్గా లేవు సార్. ఇందాక మీరు మీ ఇంట్రొడక్షన్లోనే, ఉపోద్ఘాతంలోనే సార్ ఒక రకంగా సమస్య స్వరూపం అంతా చెప్పారు. అవును. ఓ పక్కన బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే, శ్రీలంక కంటే చాలా విషయాలుగా బెటర్గా అనిపిస్తుంది. అవును. ఆఫ్ఘనిస్తాన్ కంటే. ఆఫ్ఘనిస్తాన్ సార్. మరో పక్కన ఒక సౌత్ కొరియా కానీ, జపాన్ కానీ, సింగపూర్ కానీ, లేకపోతే తైవాన్ కానీ, యూరప్ అది వదిలేసినా కూడా తేడా కనిపిస్తుంది. చైనా కానీ, ఇప్పుడు చైనా చూద్దాం, ఎక్కడ మనకి కనిపిస్తుంది కదా కళ్ళెదురుగా. అవును. రెండు నిజమే. బహుశా దాని నుంచే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకని ఆఫ్ఘనిస్తాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే,
పాకిస్తాన్ కంటే బెటర్గా ఉన్నాం. Yeah. బంగ్లాదేశ్ కంటే ఆర్థికంగా బెటర్గా లేం, అవును. కానీ మిగతా విషయాల్లో బెటర్గా ఈ వారం రోజులు చూసాం కదా మనం. ఎగ్జాక్ట్లీ. తప్పకుండా. అవును. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2006లో నన్ను బంగ్లాదేశ్ ఆహ్వానించారు. అప్పుడు కూడా వెళ్తున్నాయి కదా, ప్రతిసారి కూడా ఎలక్షన్లో టైంలో అంతా సంక్షోభం, అక్కడ ఎవరికి నమ్మకం లేదు ఎన్నికల మీద. ఓకే. కాబట్టి ఎలక్షన్ టైంలో ఆ ప్రభుత్వం రాజీనామా చేసి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒక ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటై వాళ్ళు ఎన్నికలు జరపడం, ఆ హడావుడిలో నన్ను పిలిచారు. ఓకే. నేను వెళ్ళటం ఇష్టపడలేను నేను అక్కడికి. ఓకే. ఎందుకంటే కొంచెం పొరుగు దేశం అనగానే కొంచెం ఉంటుంది కదా, మాత్సర్యం ఉంటుంది వాళ్ళకి, మన మీద కొంచెం పెద్ద దేశం, అవును. కోపం ఉంటుంది, గొడవ ఉంటుంది. అందుకని మనం పోయి మా దేశం చాలా గొప్పది, గొప్ప ప్రజాస్వామ్యం చెప్పామనుకోండి, అవును. అవును. రెండు దేశం ఎడం పెరుగుతుంది. అందుకని నేను కొంచెం చాలా వెళ్ళడానికి ఇష్టపడలా. ఎస్. ఏదో బలవంతం చేశారు, కొన్ని అంతర్జాతీయ సంస్థల మీద కూడా బలవంతం చేశారు. కాకతాళీయంగా ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న, ఇప్పుడు ఆయన చీఫ్ అడ్వైజర్ అంటున్నారు ప్రధానమంత్రి స్థానంలో, ఓకే. మొహమ్మద్ యూనస్, Yeah. ఆయన దానికి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఓకే. నా సమావేశానికి ఓకే. అన్నాడు. నేను అడిగి వెళ్ళి మొట్టమొదటి మన దేశంలో ప్రజాస్వామ్యంలో తప్పులన్నీ చెప్పేశాను. ఆ రోజుల్లో ఓటర్ల జాబితా అంతా తప్పులు తడగ్గా ఉండేది, ఇవాళ చాలా మెరుగైంది. అవును. అవును. ఇంకా కొన్ని పట్టణాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా 190 పాళ్ళు మెరుగుపడింది. ఓకే. అట్లాగే డబ్బులు ఎంత ఖర్చో మన తెలుగు వాళ్ళం ఛాంపియన్స్ కదా, మనం చూస్తున్నాం కదా. వరల్డ్ ఛాంపియన్స్ మనం. అవును. ఈ డబ్బులు, ఈ దుష్పరిపాలన ఇవంతా చెప్పేశాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు, మీ దేశం చాలా గొప్ప డెమోక్రసీని మేము అనుకుని మిమ్మల్ని అందరినీ పిలిచాము, సో దొరకొండలు నునుపు కదా. మీరు మరి ఇలా చెప్తున్నారంటే, ఏమయ్యా మీరు మేము ఒకటే ఖాందానం, అవును. ఒకే జాతి మంది, అవును. మన మూలాలన్నీ ఒకటేను, అవును. తేడా ఏంటంటే కొన్ని పనులు మేము సరిగ్గా చేసాం. అవును. ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, అవును. పోలింగ్ బూత్ వెనకాల ఎన్ని దుర్మార్గాలు జరిగినా కూడా పోలింగ్ వరకు బ్రహ్మాండంగా జరుగుతుంది. అవును. అవును. ఓట్లు కొంట ఉంటుంది, ప్రలోభాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ తుపాకీ పెట్టాడు ఓటు వేయించట్లేదు. అవును. ఓట్లు కరెక్ట్గా లెక్కెడతాం, Yeah. లెక్కెట్టినాడు నెగ్గడని ప్రకటించినాడు గద్దె మీద కూర్చుంటాడు, అవును. శాంతియుతంగా అధికారం మారుతుంది. ఆ మేరకు మేము పర్ఫెక్ట్, యా. అందుకే మీకు గొప్పగా అనిపిస్తున్నాం, ఎగ్జాక్ట్లీ. కానీ మేము చేయాల్సిన చాలా ఉన్నాయని చెప్పి. అవును. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అది కూడా లేకుండా పోయిందో వాళ్ళకి మనం అంటే చాలా అబ్బురంగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మనం సరైన పనులు చేస్తే మిగతావి కూడా బాగుపడవచ్చు. ముందు మనకి ఆ క్లారిటీ కావాలి, టైం కావాలి, నేను కాదంటలా, కానీ టైం ఒక్కటే కాదు, ఖచ్చితంగా కొంత ఓర్పు కావాలి. ప్రజాస్వామ్య డెమోక్రసీ బాగుపడాలంటే. కానీ మనం తప్పుడు పనులు చేస్తూ, ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, కొంచెం పచ్చిగా చెప్తున్నాను, ఇండిపెండెన్స్ డే అయినా కూడా కొంతమందికి నిజాయితీగా చెప్పాలి. పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రం డబ్బుల విషయంలో, రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఇవాళ కూడా పేపర్లో చూశాను నేను, మరి 75,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయంట. 75,000 కోట్లు ఇవాళ మార్నింగ్ పేపర్లో చూశాను. ఓకే. 116,000 కోట్ల రూపాయలు సర్ప్లస్తో మొదలైన రాష్ట్రం, దేశంలో హయ్యెస్ట్ సర్ప్లస్. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ అనే తరగని గని ఒకటి ఉన్నది, చిన్న రాష్ట్రానికి పెద్ద నగరం గనిగా ఉంది, ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షం మనకు బోర్డుని తీస్తోంది ప్రభుత్వాలకి. అయినా కూడా అవన్నీ తగలేసేసి అతిగా మనం ఖర్చులు పెట్టేసి రేపటి గురించి ఆలోచన చేయకుండా మనం సంక్షోభం తెచ్చుకున్నాం. సరే, హైదరాబాద్ నగరం ఉందిగా ఎట్లా ఒకట్లేదు కొద్ది పడుతులు చేస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ చూడండి, మీరు పెరిగింది అక్కడ, నేను పెరిగింది అక్కడ, పచ్చటి రాష్ట్రం, బాగా చాలా కష్టపడే మనుషులు ఉన్నారు, తెలివితేటలు ఉన్నాయి, తపన ఉంది పెరగాలని చెప్పని, పోటీతత్వం ఉంది, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సారవంతమైన భూములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి కష్టంలో మొదలైంది హైదరాబాద్ని పోయిన కారణంగా. పిచ్చి పిచ్చి పనులు చేసి ఈవేళ అసలు ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడగలం లేదని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఎక్కడైతే మనం సరిగ్గా చేస్తున్నామో అక్కడ ఫలితాలు కనిపిస్తున్నాయి, ఎక్కడైతే చేయటం లేదో అక్కడ నష్టం కనిపిస్తుంది. ఈ నష్టం నివారించాలని చెప్పంటే మీరు స్కిల్స్ గురించి మాట్లాడారు, మీరు అన్నట్టుగా అది ఫిల్మ్, నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఫిల్మ్స్లో కనీసం ఆ తపనున్న వాళ్ళు వస్తారు. నా దృష్టిలో, నేను దూరం నుంచి నాకు అనిపించేది, దూరపండు నిలుపుకోవచ్చు, కానీ టాప్ స్టార్లు, మగ స్టార్లు మినహాయిస్తే సినిమాల్లో మెరిటోక్రసీ ఎక్కువ ఉంటుందని నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ మీరు ఆ సినిమా తీయాలి, జనం చూడాలి వెంటనే, అది మరి ఎప్పుడో జరగదు, వెంటనే చూడాలి, మెచ్చాలి, లేకపోతే పోయినట్టే. కాబట్టి ఆడో పడి తేలిపోతుంది. మెరిట్ లేకుండా మనం నడపలేం దాన్ని. మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో టాప్ స్టార్స్ మాత్రం ఆ కుటుంబాలు గట్రా ఏదో ఉంటుంది, వదిలేద్దాం అది. ఆ రంగంలో కూడా నైపుణ్యం రావట్లేదంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది, నేను జెన్యూన్గా. ఎందుకంటే మిగతా రంగాల్లో మీరు చెప్పింది 100% రైట్. మనం పిచ్చి డిగ్రీ కాగితాలే తప్ప
స్కిల్ అనేది లేకుండా అవును. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చదివాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేశారు, ఎస్. అబ్బాయిని పిలిచి నాన్న ఈ స్కూటర్ బాగలేదు కొంచెం చూడేదో తెలియట్లేదు, కారు బాగలేదు అంటే వాడు చేసే పని ఏంటి, చదువురాని మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు దాన్ని. ఎగ్జాక్ట్లీ సార్. అవును. వీడు బీటెక్ ఏదో చేసి. అవును. ఇది చాలా పొరపాటు, మనకు చాలా అన్యాయం అయిపోతుందని మనం అర్థం చేసుకోవట్లా. అవును. నాకు 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మన ఫెయిల్యూర్, ఎడ్యుకేషన్ అనేది చండాలం అయిపోయింది. పరీక్షల్లో బట్టి కాపీ కొట్టి పాస్ కావడం తప్ప స్కిల్ అనేది పట్టించుకోవట్లేదు. ఎస్. 2 మన సమాజంలో కూడా సమస్యలు మనం గుర్తించాలి. అవును. అవును. ఈ కుల వ్యవస్థ వల్ల చేతులతో పనిచేయడం చాలా నామోషి అన్న భావన మనకున్నది. కొన్ని పనులు చాలా తక్కువ వాళ్ళు చేసేది, మనం చేయదగింది కాదు, కాబట్టి నేర్చుకోకూడదు. అవును. ఒక ఎలక్ట్రీషియన్, అవును. ఒక ప్లంబింగ్, అవును. లేకపోతే మరొకటి. నేను సిగ్గుపడుతున్నాను, Yes. నాకు కూడా రాదు, అవును. అవును సార్. నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. యా. ఇవన్నీ చేయటం మనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక కార్పెంటరీ, లేకపోతే మరొకటి, అవును. మనకి ఏది కావాలో ఇంకెవరు వచ్చేయాలి అని చెప్పి అనేది, అవును. ఇది కేవలం కుల వ్యవస్థ నుంచి వచ్చింది. ఆ స్కిల్ లేనటువంటి తత్వం. అవును. మనం ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ తీసుకురావడము, ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో స్కిల్ ప్రమోషన్ తీసుకురావడము, ఈ పిచ్చి పరీక్షలు, పిచ్చి మార్కులు, ఇన్ఫ్లేటెడ్ మార్కులు లేకుండా ఎగ్జాక్ట్లీ సార్. ఈ 2 చేయకపోతే చాలా చాలా నష్టపోతాం. ఎందుకంటే నేను లాస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు ఇప్పటికీ మనం హైవే మీద వెళ్తుంటే పంచర్ పడితే మన పరిస్థితి ఏంటి అనే కరెక్ట్. అరే అసలు అక్కడ ఇంట్లో ఐ సా వన్ లేడీ పంచర్ అయితే తను పంచర్ వేసేసుకుంటుంది. కరెక్ట్. మనం అసలు ఇక్కడ ప్యానిక్ అయిపోవటమే. కరెక్ట్. డ్రైవర్ ఉండాలి, వాడు నియరెస్ట్. సొంత కార్పెంటరీ చేసుకుంటారు, ప్లంబింగ్ చేసుకుంటారు, అవును సార్. ఎలక్ట్రికల్ ఏమైనా ప్రాబ్లం వాడు చూసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు. అసలు నేను స్వతహాగా చూశాను సార్. నేను రెక్కీకి లేను వన్ ఆఫ్ మై ఫిల్మ్స్కి ఇట్లీ ఇంటీరియర్స్కి తండ్రి కొడుకులు, 2 కొడుకులు, ఫాదర్, ముగ్గురు కలిసి మాకు మ్యాన్ పవర్ లేదు, టౌన్స్లోనే తక్కువ ఉంటారు, పైగా అసలు ఇవన్నీ కంట్రీ సైడ్ జనాభానే ఉండరు, వాళ్ళకి వర్కర్స్ ఎవరు ఉండరు, ముగ్గురు కలిసి ఇల్లు కట్టేస్తున్నారు సార్. ఒక 15-20 రూమ్స్ కూడా కడుతున్నారు ఇట్లా టూరిస్టులకు రావడానికి. ఆ ఫినిషింగ్ నేను ఎప్పటివరకు చూడలేదు సార్. మన స్టార్ హోటల్స్, లగ్జరీ రిసార్ట్స్ కూడా పనికిరావు. మరి అది ఎక్కడి నుంచి వచ్చేసి ఇల్లు కట్టేటువంటి వాళ్ళు టైల్స్ వాళ్ళే వేసేసుకుంటున్నారు. సో చిన్నప్పటి నుంచి ఆ పని లేకుండా అన్నీ నేర్చుకుంటున్నారా? మనం ఒక పని నేర్చుకోమంటే గగనం. మీరు చెప్పిన దానిలో 2 ఉన్నాయి, మన యూత్కి నిజంగా అర్థం కావాలి. ఒకటి స్కిల్స్ సొంతంగా చేసుకోవటం, అవును. ప్రైడ్. అందులో లేబర్ కాస్ట్, ఎప్పుడైతే స్కిల్ లేబరు మంచి స్కిల్స్ ఉన్నాయో చాలా కాస్ట్లీ. గంటకి $20-30, $50, $100 పే చేయాలి, కాబట్టి దాని మీద మనం చేసుకోవచ్చు కదా అని చెప్పి స్కిల్. 2 స్టాండర్డైజేషన్. మనకి ఇల్లు కట్టామనుకోండి, ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, మనకేదో తెలుగులో సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పి. అంటే ఇల్లు కట్టడం అంటే నరకం. ప్రతి కూడా ఇండివిజువల్ కస్టమైజేషన్ తప్ప స్టాండర్డైజేషన్ లేదు మనకి. ట్రూ, వెరీ ట్రూ సార్. అక్కడేమిటి, సమాజంలో కూడా స్టాండర్డైజేషన్ చేశారు. నాకు ఈ ప్లాంక్స్ కావాలి అంటే టకటక ఈ ప్లాంక్స్ వచ్చేస్తాయి. ఎస్. లేకపోతే నాకు ఫలానా విండోస్ కావాలంటే టకటక విండోస్ వచ్చేస్తాయి. మనకు అలా కాదు, ప్రతి మనం ఇన్ని అడుగులు, ఇన్ని అంగుళాలు దీన్ని ప్రత్యేకంగా తయారు చేయడం తప్ప, కస్టమైజ్ తప్ప మనకి స్టాండర్డైజేషన్ లేదు. ఎగ్జాక్ట్లీ 2 తప్పులు ఉన్నాయి. ఒకటి ఆర్థిక వ్యవస్థలో స్టాండర్డైజేషన్ లేకపోవటము, 2 మనలో స్కిల్స్ లేకపోవటము. నేను అందుకే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఎంతసేపు చూసినా గవర్నమెంట్ ఉద్యోగాలు, ఐఏఎస్ అనగానే మనకి నెత్తి మీద కొమ్ములు, కిరీటం, ఐఏఎస్ పరీక్షలకి బోర్డంత పోటీలు, దానికోసం కొన్ని వందల సంస్థలు, ఆ సంస్థలు కొన్ని కోట్ల రూపాయలు చూస్తున్నాం మనం. అవును. నేను కొంచెం క్రూడ్గా చెప్తుంటాను, నాకు కొంచెం గిల్ట్ ఉంది. ఈ తెలుగునాట నేను ఐఏఎస్లో చేరిన తర్వాత అప్పటిదాకా పెద్దగా ఎందుకో ప్రచారం రాలా. నేను వచ్చినప్పుడు ఎందుకో ప్రచారం బాగా విపరీతంగా వచ్చింది. డాక్టర్ కావడం వల్ల, ఏ కారణం అన్నా కానీ. చాలామంది, కొన్ని వేల మంది దానివల్ల కొంచెం ఆ గ్లామర్కి అయిపోయి దీనికి చేస్తుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, అరే బాబు, నువ్వు ఐఏఎస్లో లేకపోతే మరొక ఉద్యోగంలో చేరాలని తప్పనుండి ప్రజలకి ఏమన్నా చేయాలి, మంచి అవకాశం కావాలనుకుంటే తప్పలేదు. అదే జీవిత సర్వస్వం, అది లేకపోతే బతకలేను, అది ఉంటే మహారాజుని అంటే 2 తప్పే. కరెక్ట్ సార్. అది లేకపోతే బతకలేను అనేది మూర్ఖత్వం. అది కేవలం ఒక అవకాశాన్ని ఇస్తుంది అంతే. ఇంతకంటే గొప్ప పని చేసేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు. దీనిలో ఉన్న వాళ్ళు చాలామంది అసలు పని చేయట్లా. ట్రూ, ఐఎమ్ కమింగ్ దర్. అదే నాకు డౌట్స్ ఉన్నాయి. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, మీ జిల్లా కలెక్టర్ గారు 3 రోజులు రాలేదనుకో, అరే కలెక్టర్ గారు ఆఫీస్కి రాలేదు 3 రోజుల పాటు, నేను అనాథన అయిపోయాను, నా బతుకంటే నీకు అప్పుడు అనిపించిందా? మనకేం లేదు కదా. అసలు ఇంట్లో బాత్రూంలో తూములు పూడికి తీయలేదనుకో, ప్లంబింగ్ ప్రాబ్లం ఉందనుకో, కంపు కొడుతుందనుకో, 3 గంటలు ఉండగలవు నువ్వు. కరెక్ట్. ఎవరు నీకు నిజంగా అవసరం? ఎగ్జాక్ట్లీ. ఎవరు చేసే పని విలువైంది?
అదే కామన్ సెన్స్ ఆలోచిస్తే తెలుస్తుంది. ఆ ప్లంబింగ్ చేసి మనకు సుఖాన్ని పెంచేవాడు ముఖ్యమైన వాడా, అవును. మనకు అర్థం కానివాడు ఎక్కడ కూర్చుని నెత్తి మీద కూర్చున్నవాడు గొప్పవాడా? Yes, yes. అంటే ఇది కొంచెం వినడానికి చాలా అనిపిస్తుంది. మన దేశంలో ఏంటంటే మనం అంతా ఈ ఆభిజాత్యం దీంతో ఉన్నాం. అవును. కానీ జెన్యున్గా ఏది పనికొస్తుంది అనేది మన సమాజంలో ఇంకా యువతకు కూడా అర్థం కాదు. Exactly. అందుకనే గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, గుమస్తా కావాలి, అవును. బంట్రోత్ అయినా పర్వాలేదు, టైపిస్ట్ అయినా పర్వాలేదు గవర్నమెంట్లో. Yeah. ఆ మధ్య యూపీలో ఉత్తరాదిన రైల్వే బోర్డు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు గ్యాంగ్ మెన్ అంటారు పూర్వం, ఇప్పుడు ఏదో లెవెల్ 4 ఏదో వర్కర్స్ అంటారు, రకరకాల పేర్లు అంటారు, వాళ్ళు ఏదో పేర్లు ఉన్నాయి, Yeah. లోయెస్ట్ లెవెల్ వర్కర్స్. Yeah. ఒక 2 దఫాలుగా 90,000 మంది 90,000 పోస్టులు ఉన్న దేశవ్యాప్తంగా, అంటే 2,30,00,000 మంది అప్లికేషన్లు పెట్టారు. Okay. ప్రపంచ రికార్డు అది. Yeah. 2,30,00,000 మంది జనాభా ఉన్న దేశాలు ప్రపంచం మొత్తం 20 ఉంటాయి. అవును, అవును, అవును. అంటే ఇది ఎంత దారుణం అయిపోయిందంటే, బాధ్యత లేని, నైపుణ్యం లేని ఏదో ఒక ఉద్యోగం, నెల జీతము, భద్రత అని చెప్పి తప్పితే అసలు మనం సమాజంలో అవసరాలను తీర్చడం కోసమే మనకున్న నైపుణ్యము, దాని నుంచే ఉపాధి వస్తుంది. అవును, అవును. సమాజం బతకాలంటే ఇప్పుడు మీరు ఒక గొప్ప డైరెక్టర్గా మీరు ఎప్పుడైతే మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతున్నారో, మమ్మల్ని తృప్తిపరచగలుగుతున్నారు, దాన్ని మేము డబ్బు రూపంలో ఆ సినిమాలు చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. అవును సార్. మీరు మమ్మల్ని తృప్తిపరచకుండా నేను డైరెక్టర్ని అయిపోయాను కాబట్టి నాకు డబ్బులు కావాలంటే ఎట్లా ఇస్తాను? సినిమా మంచి సినిమా తీయకుండా. ఇప్పుడు మీరు ఒక సేవ అందించారు నాకు. ఎగ్జాక్ట్లీ. ఒక మంచి డాక్టర్ నా ప్రాణం కాపాడితే నేను డబ్బులు ఇస్తాను. అవును, అవును. నా ప్రాణం తీసే శక్తి నీ చేతుల్లో ఉంటే నేను డబ్బులు ఇస్తాను. మంచి టీచర్ నా బుద్ధి వికసించేట్టు చేస్తే ఎగ్జాక్ట్లీ. నేను డబ్బు రూపంలో దానికి ప్రతిఫలం ఇస్తాను, జీతం ఒకటి అవుతుంది, ఏదో అవుతుంది. అవును. అంతేగాని ఆ సేవ నాకు అందించడం వల్ల నేను పడే లాభము, ఎగ్జాక్ట్లీ. దానికి సమాజం ప్రతిఫలంగా ఇచ్చేది మీకు ఉపాధి. ట్రూ. అంతేగాని మీరు ఇచ్చే సేవతో, మీరు చేసే పనితో సంబంధం లేని ఉపాధి ఎక్కడ దొరుకుతుంది? ఎగ్జాక్ట్లీ. మన దేశంలో ఈ 2 డీలింగ్ చేసాం. ఎగ్జాక్ట్లీ సార్. అవును. అది ఎప్పుడైతే ఉందో ఇక నైపుణ్యం పొందాలని తపన లేదు. అవును. కొంతమంది ఎవరైతే నైపుణ్యం పొందితేనే మనం సమాజంలో మంచి చేయగలము, మనం పెరగలం అనుకున్న వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ సార్. ఏ ఫీల్డ్ అయినా సరే. అవును, అవును. కానీ వాళ్ళ సంఖ్య ఇంకా మెజారిటీ కాల, మీరు చెప్పినట్టుగా. ఎగ్జాక్ట్లీ. అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు నా డౌట్స్ ఇంకా ఎక్స్ప్రెస్, నాకు ఒకటి ఇప్పుడు ఒక డౌట్ అంటే సార్, మీరు మీ కెరీర్ అట్ యువర్ పీక్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు, సో మీరు దాన్ని వదిలేసి ఈ సేవకు వచ్చారు. ఎప్పుడైనా మీకు ఇది అంటే ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ అక్కడ ఉంటే బాగుండను కానీ, లేదు ఇక్కడికి వచ్చి రైట్ డెసిషన్ తీసుకున్నాను అనేది ఎప్పుడైనా బేరేజ్ వేసుకున్నప్పుడు? నాకు ఏనాడు మనసులో శంక కలగలేదు. ఓకే. నా అదృష్టం ఏంటంటే, మీరు కరెక్ట్గా మీరు పుట్టే సమయానికి సార్ 76లో పుట్టుంటాను మీరు. నేను 74కే, ఇంకా 2 ఏళ్ల ముందే నాకు 18 ఏళ్ల వయసులో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏ కారణం ఉన్నా కానీ Yeah. మనకి సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల మనకున్న అవకాశాలు, ప్రకృతి ఇచ్చిన తెలివితేటలు ఉన్న ఉంటాయి, మన స్కిల్స్, మన జీవితం అంతా కూడా ఈ దేశంలో పరిస్థితి మార్చడం కోసం ఒక స్పష్టమైన భావం పడింది. పిచ్చో ఎర్రో మంచో అంతే. ఏనాడు నాకు అది పోలా. అవును. అప్పటికిప్పటికి నేను 18 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాను, ఇప్పుడు 65 ఏళ్ళు, కరెక్ట్గా 50 ఏళ్ళు అయింది. Yeah. ఈ 50 ఏళ్లలో అదే ఆలోచన, నేను ఆ రకంగా ఎదగల. ఓకే. ఏం పెసరత్తు మార్పు లేదు. రెండోది నాకు అదృష్టం ఏంటంటే, ఏనాడు కూడా రేపేం చేయాలి అన్న సందేహం నాకు కలగల. ఓకే. ఈ 50 ఏళ్లలో Yeah. రేపేం చేయాలి, వచ్చే నెల ఏం చేయాలి, నా జీవితంలో వచ్చే సంవత్సరం ఏం చేయాలి అన్న సందేహం నాకు కలగల. ఓకే. ఇక మిగతాది గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నావా ఇంకో రూపంలోనో నాకు తేడా లేదు. Yeah. అక్కడున్నప్పుడు ఈ పనే చేశాను, ఎగ్జాక్ట్లీ. ఎక్కడున్నప్పుడు ఈ పనే చేస్తున్నాను. కాకపోతే తేడా ఏంటంటే, అక్కడ నెల జీతం వచ్చేది, ఇక్కడ లేదు. అక్కడేదో హోదా అనేవాళ్ళు, అవును, అవును. ఇక్కడ హోదా అనబడేది లేదు. అవును. అక్కడ చేసే పనిలో కొన్ని పరిమితులు ఉన్నాయి. Yeah. నా గవర్నమెంట్ చేదేనని రాలా బయటికి. ఎస్. గవర్నమెంట్లో చాలా సంతోషం అనిపించిన వాడిని, ప్రజల మన్నన పొందినవాడిని, చాలా నేర్చుకున్నవాడిని. అవును. కానీ సమాజంలో పెద్ద మార్పులు కావాలంటే సమర్థంగా మీరు మేనేజ్ చేస్తే చాలదు, వ్యవస్థను మార్చాలి. ట్రూ. వెరీ ట్రూ. వ్యవస్థను మార్చడం అధికారి బాధ్యత కాదు. ఎస్. అధికారి బాధ్యత వ్యవస్థ లోపల ఒళ్ళు వంచి పనిచేయడం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఒళ్ళు వంచి పనిచేస్తున్నాం, చేయాలి. ఎంత చేసినా కూడా వ్యవస్థను మార్చకపోతే దేశంలో అనుకునే అనుకో ఆలోచనతో వచ్చాను, కానీ ఆవేశంతో రాలా. ఓకే. ఆ స్పష్టత ఉంది కాబట్టి నాకు ఏనాడు వెరీ గుడ్. అంచేది అది ఎక్కువ ఇది తక్కువ అనే భావం లేదు. ఉదాహరణకి ఇవాళ పత్రికలు చూశాను, టీవీ సోమనాథన్ అని క్యాబినెట్ సెక్రటరీగా వేశారు, ఫైనాన్స్ సెక్రటరీని. ఓకే. అవుట్ స్టాండింగ్ ఆఫీసర్. ఓకే.
అద్భుతమైన అధికారి, నా దృష్టిలో గర్వించదగ్గ అధికారి. ఓకే. నేను మార్నింగ్ ఆయనకి మెసేజ్ పెట్టాను, ఇప్పటికి కూడా నీలాంటి వాళ్ళని క్యాబినెట్ సెక్రటరీగా వేస్తున్నారంటే ఇంకా వ్యవస్థ ఇంకా బతుకుందని నమ్మకం కుదురుతుంది అని చెప్పాను నేను. ఓకే. గ్రేట్. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు అద్భుతమైన పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. Yeah. సమాజంలో వివిధ రంగాల్లో మీరు సినిమాలు మీరు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, చిత్రాలు కావచ్చు, గర్వం కలిగించేటి పనులు చేస్తున్నారు, సమాజానికి గర్వం ఇచ్చేది. వివిధ వృత్తుల్లో చేస్తున్నారు. అక్కడ దరిద్రంగా ఉన్నారు, ఇక్కడ దరిద్రంగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. మంచి చెడు రెండు ఉన్నాయి. చేత నాకు అసలు ఏనాడు సందేహం కలగల. నాకేమన్నా ఆవేదన ఆందోళన అంటే మీరు మొట్టమొదటి ప్రశ్న అడిగారే, వేగంగా మార్పు వచ్చే అవకాశం అంటే ఎందుకు ఆలస్యం చేస్తాం? 5 నిమిషాలు అయిపోయానికి 5 ఏళ్ళు ఎందుకు పడుతుంది మనకి? అది ఎప్పుడు అవును సార్. బుద్ధి ఎందుకు ఉపయోగించట్లేదు? తొందరగా పనిచేస్తే దేశం బాగుపడుతుంది కదా అన్న అది ఆ ఆర్తి ఉంది. అది కూడా ఏంటంటే నాకు డిసప్పాయింట్మెంట్ కాకుండా దాన్ని ఛానలైజ్ చేయడం అలవాటు అయిపోయింది. నిరాశ లేదు నాకు. నేను బహుశా ఈ దేశంలో బతుకున్న వాళ్ళలో చాలా ఆశావాదులు నేను ఒకటి. నేను అది గమనించాను. ఎందుకంటే మీరు ఎన్నో ఇంటర్వ్యూల్లో ఫ్రస్ట్రేషన్ మేము చూసే వాళ్ళకి మాకే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మీరు ఒక రీతుల్లో మార్పు అవ్వదు, మనం ప్రయత్నించాల్సింది అంటా ఉన్నారు మీరు చాలా సందర్భాల్లో. డిసెంట్ ఎక్కువ చూపించకుండా, కానీ చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాము, ఇంకా టైం పడుతుందని. అంటే అక్కడ మాత్రం ఒక్కటి కొంచెం నేను ఇందాక కూడా మీరు అన్నారు, ఖచ్చితంగా మనం పెర్ఫార్మెన్స్ ఈజ్ సబ్పార్, దానిలో అనుమానం లేదు. అది మనం గుర్తించకపోతే మనం మూర్ఖులం. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే చాలా చేసిండేవాళ్ళం, చాలా తప్పులు చేసాం. అదే సమయంలో అసలు పెర్ఫార్మెన్స్ లేకుండా కూడా లేదు. ముఖ్యంగా గత 30 ఏళ్లలో 91 తర్వాత, అప్పటికి మీరు స్కూల్ పూర్తి చేస్తుంటారు 91లో. మన చాలామంది అంతకుముందు ఈ సమాజం ఎంత దారుణంగా ఉండిందో మన తప్పుల వల్ల అన్న సంగతి మర్చిపోతాం మనం. మనిషికి మరుపు చాలా సహజం. ఇది చాలని నేను అంటల్లా, కానీ మనం సరైన పనులు చేస్తే మార్పు వస్తుందని దాన్ని గుర్తుంచుకోవాలి. ఆనాడు నేను ఐఏఎస్లో చేరినప్పుడు 44 ఏళ్ల క్రితం నిజంగా శివగారు టెలిఫోన్ చేయాలంటే 30 కిలోమీటర్ల దూరానికి ట్రంక్ కాల్ పెట్టాల్సి వచ్చేది. 30 కిలోమీటర్ల దూరానికి యువతని నేను ప్రత్యేకంగా కోరుతున్నా, కొంచెం ఒకసారి ఆలోచించండి. మీరు అన్నీ అలవాటు పడ్డారు ఇవాళ. ఎగ్జాక్ట్లీ. 30 కిలోమీటర్ల దూరానికి టెలిఫోన్ చేయాలని చెప్పంటే మేము ట్రంక్ కాల్ పెట్టాల్సి వచ్చేది. ట్రంక్ కాల్ 2-3 గంటల తర్వాత వచ్చేది. 3 రూపాయలు ట్రంక్ కాల్ 3 నిమిషాలకి ఆ రోజుల్లో. అంటే ఇవాళ అప్పుడు 3 రూపాయలు ఇవాళ అంతా మీరు లెక్కేసుకోండి. ఎగ్జాక్ట్లీ. 40-50 రూపాయలు. అవును. కొన్ని గంటలు వెయిట్ చేయాలి. వెంటనే రావాలని చెప్పంటే లైట్నింగ్ కాల్ అని ఉండేది. అవును అవును. 8 రెట్లు. అవును సార్. 24 రూపాయలు. అవును. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అధికారికంగా కాల్స్ చేస్తే దాన్ని ఇంపార్టెంట్ కాల్ అని డబుల్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఓకే. మాకు. ఓకే. ఇవాళ ఏంటో పరిస్థితి మనం చూసాం. అవును. టెలిఫోన్ కావాలంటే నేను ఒక అధికారిగా సొంత ఫోన్ కావాలంటే 3 ఏళ్ళు వెయిట్ చేశాను. 8,000 రూపాయలు ఆ రోజుల్లో. అంటే ఇవాళ బోసిన 1,00,000-2 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టి 3 ఏళ్ళు వెయిట్ చేశాను ఆ టెలిఫోన్ శాంక్షన్ కావడానికి. ఇప్పటికి కూడా ఆ ఫోన్ నా దగ్గర ఉంది. ఇంకేదో పాతలు పడితే బిఎస్ఎన్ఎల్ ఫోన్ కూడా ఒకటి ఉంది ఇంట్లో, ఇప్పుడు వాడలేదు, కానీ ఏదో పెట్టి కూర్చున్నాం ఫోన్లో అని చెప్పని అదే ఉంది. అట్లాగే టీవీ. నేను ఐఏఎస్లో చేరిన తర్వాత ఏషియాడ్ ఫైనల్స్ జరుగుతుంటే, ఇండియా పాకిస్తాను ఈ హాకీ ఫైనల్స్ వస్తుంటే మాకు టీవీ చూడాలంటే నేను విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నంలో ఉంటే విశాఖపట్నం నుంచి కలెక్టరు మిగతా అధికారులు నన్ను కూడా నా దగ్గరకు వచ్చి నన్ను కూడా తీసుకుని ఎక్కడికి వెళ్ళాము? మేము కాకినాడ వెళ్ళాం. తెలుగు రాష్ట్రం మొత్తంలో అప్పుడు హైదరాబాద్ మహానగరంలోనూ కాకినాడలో మాత్రం టీవీ ఉండేది. ఎందుకని కాకినాడలో ఎంపీ గారు ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అప్పుడు, కాబట్టి ఆయన ఊళ్ళో టీవీ పెట్టించాడు. ఇంకా మొత్తం తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీవీ లేదు, ఒకటే ఛానల్ దూరదర్శనే. అవును. ఇందిరాదర్శన్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఒకే ఛానల్. అక్కడికి వెళ్ళి చూడాల్సి వచ్చేది. సరే మేము వెళ్ళేసరికి ఇండియా ఓడిపోయింది 7-0తో బాధపడ్డాం, వేరే విషయం అనుకోండి. అట్లాగే ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రిని 1984లో అక్టోబర్ 31న దారుణంగా హత్య చేస్తే పొద్దున 7-8 గంటలకు ఆవిడని చంపేస్తే రాత్రి 8 గంటల దాకా ఈ దేశానికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. తెలియని వాళ్ళ ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం మళ్ళీ ఇప్పుడు వీటిలో చాలా మార్పులు వచ్చినాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఇవి చాలవు. అవును అవును అవును. ఇవి చాలవు, కానీ మనం సరైన పనులు చేస్తే మార్పులు వస్తాయి. ఆ రోజు కరెంట్, ఇప్పుడు మనం రికార్డింగ్ చేస్తున్నాం, ఆ రోజుల్లో అసలు ఏసీ ఒక్కడ సమయం, ఏసీ ఎక్కడండి, లైట్ ఉంటే ఫ్యాన్ ఉంటే అదృష్టం. అవును అవును అవును. ఒక గంట సేపు రికార్డింగ్ అవుతుంటే లేదా సినిమాకి వెళ్తే సినిమాలు ఎంత నిమిషాలు ఆగిపోయేది. అవును అవును. జనరేటర్ ఆ రోజులు ఎంత ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సినిమా ఆగటం, జనరేటర్ 2 నిమిషాలు పట్టడం, మళ్ళీ జనరేటర్ ఆన్ చేయటము, ఎన్నిసార్లు చూసాం అట్లా. అవును. ఎగ్జాక్ట్లీ. అవును సార్. ఈవేళ అధ్వానంగా ఉన్నా కూడా కరెంట్ బయటలో ఉంది, గొప్ప విషయం కాదు, కానీ గతంలో పోలిస్తే ఫోన్లు అందుతున్నాయి. అవును.
మరి టెక్నాలజీ కొంత ఇంప్రూవ్ అయింది, ఎస్ కమ్యూనికేషన్లు బాగుపడ్డాయి. అవును. అంచేత ఖచ్చితంగా మనం అంటే అర్థం కంప్లేసెంట్గా ఉండమని నేను అంటలా, మనం బాగున్నామన్న భ్రమలో ఉండద్దు. కానీ ఎక్కడ సరైన పనులు చేస్తామో మంచి ఫలితాలు వస్తాయి, అది మనకు లెసన్. ఫలితాలు రావటం లేదంటే ఇంకా సరైన పనులు చేయటం లేదు. ఎస్ ఎస్ ఆ రకంగా ఛానలైజ్ చేయకుండా ఏంటి దేశంలో ఆగిపోయిందని చెప్పంటే ఉపయోగం లేదు. ఎస్ ఎస్ సార్, దెర్ ఈజ్ ఎ వే ఆఫ్ మేకింగ్ థింగ్స్ హ్యాపెన్. వెరీ ట్రూ, వెరీ ట్రూ సార్. నాకు మెయిన్ అంటే ప్రైమరీగా నాకు నా డౌట్ ఏంటంటే అసలు చిన్నప్పటి నుంచి చదువుకొని డెవలపింగ్ నేషన్ ఆ పదమే ఇది ఎప్పుడు డెవలప్డ్లోకి వెళ్తామో తెలియలే, ఎలా అవుద్దో కూడా మనకు తెలియదు, మాకు తెలియదు. అంటే మీ స్థాయి వ్యక్తులకి కనీసం ఒక రూట్ మ్యాప్ ఉంటుంది కాబట్టి. బట్ ఎప్పటికీ డెవలపింగ్ ఇది వింటూ పెరుగుతామా, డెవలప్డ్ అవుతామా? అవ్వడానికి యాక్చువల్గా ఒక ప్రాపర్ రూట్ మ్యాప్ ఉండాలా, ఒక ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఈ దేశానికి నిజంగా ఏదైనా ఒక కమిటీ లాంటిది ఉందా, ఇలా వెళ్ళాలి కాబట్టి ఈ టైం కల్లా డెవలప్ నేషన్ అవుతాం అని ఉందా, లేకపోతే ర్యాండమ్ గ్రోత్ అయినా ఇది అనేది ఒక డౌట్ సార్ నాకు. అది ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది, ఎలా అయ్యే అవకాశం ఉంది డెవలపింగ్ నేషన్? నెక్స్ట్ జనరేషన్స్ కూడా పుస్తకాల్లో డెవలపింగ్ నేషన్ ఇదే చదువుకుంటూ ఉంటామా? ఏమన్నా పర్టికులర్గా ఒక డైరెక్షన్ అంటూ ఉందా, అట్లీస్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గరనే ఉందా అనేది నాకు ఎప్పుడు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ముందు చూద్దాం. ఎస్ సార్. ఏం కావాలి? డెవలప్డ్ అంటే ముందు సమాజానికి అవసరమైన గూడ్స్ అండ్ సర్వీసెస్ పుష్కలంగా ఉత్పత్తి అవుతున్నాయి. అవును, మనకు కావట్లే. ఇంకా హౌసింగ్ షార్టేజ్ ఉంది, మరొకటి ఉన్నది, ఇవన్నీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ ఉంది. కాబట్టి అది చేయాలి. ఒకటి ఏం కావాలో చేస్తుంది, రోడ్ మ్యాప్ తర్వాత ఆలోచిద్దాం. రెండు, అందరికీ ఆదాయాలు కనీస ప్రమాణాలతో జీవితం కాస్త గౌరవప్రదంగా ఉండేట్టుగా ఆదాయాలు, అందరికీ సమాన ఆదాయం సాధ్యం కాదు, అవసరం లేదు, కానీ అందరికీ అవకాశాలు ఉండాలి, ఆదాయాలు రీజనబుల్గా ఉండాలి. మనం ప్రస్తుతం ఆదాయం డాలర్ల లెక్కను చూస్తే బహుశా $2,700 ఉన్నాం. ఇది చాలదు. కానీ నిజంగా అమెరికాతో పోల్చాలంటే $2,200 కాదు, దీనికి 3.75 రెట్లు వేసుకోండి. పర్చేసింగ్ పవర్ ప్రకారం అయినట్టయితే, కొనుగోలు స్థితి ప్రకారం అయితే డాలర్కి 83-84 రూపాయలైనా కూడా 84 రూపాయలకి వచ్చేది డాలర్తో రాదు. కాబట్టి బహుశా మనకి ఈవేళ తలసరి ఆదాయం ఉన్నది కరెక్ట్గా చెక్కాలంటే $10,000-11,000 ఉంది. ఓకే, 11-12,000 లెవెల్లో ఉంటాం మనం. అమెరికా 70,000లో ఉంది తేడాది. అయినా కూడా చాలా మనకు మార్చాలి. అది పెరగాలని చెప్పంటే ఎకనామిక్ గ్రోత్ రేట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. 7-8% ప్రతి సంవత్సరం ఆర్థికాభివృద్ధి ఏంటంటే చాలామందికి గ్రోత్ రేట్ అంటే ఏంటో ఒకటి లేదు. మనం ఉత్పత్తి చేసే వస్తువులు సేవలు మొత్తం పెరగడం. బట్టలు ఉత్పత్తి చేసాం, ఇవాళ 100 చేస్తే లేకపోతే 150 చేసామా లేదా? ఈ టేబుల్ ఉత్పత్తి చేసాం, లేకపోతే టీవీలు ఉత్పత్తి చేసాం, ఫ్యాన్లు ఉత్పత్తి చేసాం, ఏదైనా కూడా మనం ఉత్పత్తి చేసే వస్తువులు సేవలు ప్రతి సంవత్సరం 7-8 మీద పెరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. అది చక్రవడ్డీలో ఏమవుతుందంటే నిజంగా ఆ రేట్ మెయింటైన్ చేస్తే చాలా తొందరగానే. ఇప్పుడు చైనా ఉంది, 1980లో మనకంటే తక్కువ ఉన్నారు చైనా. 1980లో 80 అంటే ఇవాళ కుర్రకారికి అయ్యో అనిపిస్తుంది. మన్నీ మధ్య యాక్చువల్గా 80 అంటే మన్నీ మధ్యే, పెద్ద ఎక్కువ కాలం కాదు. కానీ ఇప్పుడు ఇవాళ 2024లో ఉన్నాం. 2004-2005 నాటికే 25 ఏళ్లలోనే చైనా అద్భుతమైన మార్పు సాధించింది, 25 సంవత్సరాలని. కాబట్టి 7-8% గ్రోత్ కనుక సరిగ్గా నిజంగా ఉన్నట్టయితే, సస్టైన్డ్గా ఉన్నట్టయితే, ఖచ్చితంగా ఒక 20-25 ఏళ్లలో మనం ఆ $15,000-20,000 వెళ్తాం. $2,500 ఉందల్లా $15,000 అంటే బహుశా దానికి 4 రెట్లు మనకి పర్చేసింగ్ పవర్ వేసుకుంటే దగ్గర $60,000. దాదాపు సంపన్న దేశాలకు సమానంగా జీవన ప్రమాణాలు ఉంటాయి, డబ్బుల రూపంలో కనిపించకపోయినా కూడా. కాబట్టి దానికి ఏర్పాట్లు అంటే మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ప్రపంచంలో వన్ ఆఫ్ ది వర్స్ట్. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాం కానీ ప్రపంచంలో బాటమ్ 5 కంట్రీస్లో మనం ఉన్నాం. పెద్ద దేశాల్లో, చిన్న దేశాలు వదిలేస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్ లాంటివి వదిలేస్తున్నాను. కనీసం ఒక $200-300 బిలియన్ జీడిపి ఉన్న దేశాలు తీసుకుంటే మనం బాటమ్ 5లో ఉన్నాం. కానీ మంచి డెవలప్మెంట్ ఏంటంటే లాస్ట్ 10-15 ఇయర్స్ కొంచెం గట్టి ప్రయత్నం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కోసం. చైనాలో ఎలాగైతే గట్టి ప్రయత్నం జరిగిందో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోడ్లు కానీ, రైల్వేలు కానీ, లేకపోతే పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, మిగతావి కానీ ప్రయత్నం జరుగుతుంది. కానీ చాలు, ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఇది అగ్రెసివ్గా జరగాలి, కంటిన్యూస్గా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో అది కనుక చేసినట్టయితే
అది జరగాలంటే పెద్ద లోపం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు మనం చాలా దురదృష్టం కొద్దీ బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాయి. Yeah. ఎప్పటికప్పుడు అప్పు చేసి పప్పు కూడా తింటాలో ఉన్నాం మనం. ఎగ్జాక్ట్లీ. రేపటి కోసం పెట్టుబడి పెట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసి రేపు రాబోయే ఉత్పత్తిని పెంచటము, ఆదాయాలు పెంచడం మీద కాకుండా ఈవేళ తినేయటము, ఈవేళ అప్పుల పాలు కావటము, రేపు పొద్దున్న నాశనం అయినా పర్లేదు అనుకోవటం, అలా వెళ్తే మాత్రం దేశానికి భవిష్యత్తు లేదు. ఎగ్జాక్ట్లీ. అది లేకుండా ఉంటే దేర్ ఇస్ అ రోడ్ మ్యాప్. ఓకే. ఇక ఆ పార్ట్ ఎకనామిక్ పార్ట్ ఓకే అనుకుంటే రెండో పార్టు అది జరగాలన్నా, అందరికి అవకాశం రావాలన్నా ఎడ్యుకేషన్ క్వాలిటీ. మీరు చూస్తున్నారు ఇప్పుడు మీకు సినీ ఫీల్డ్లో కూడా మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఫీల్డ్లోకి వస్తే మీకు ఆ తేడా కనిపిస్తుంది. 100% సార్. అవును. సో కాల్డ్ ఎడ్యుకేషన్తో చిత్తు కాగితం తీసుకొస్తే సర్టిఫికేట్ ఉపయోగం లేకుండా పోతారు. ఏమవుతుంది, మోడర్న్ ఎకానమీలో ఎవరికైతే స్కిల్స్ బాగా ఉంటాయో, నిజమైన స్కిల్స్ ఉంటాయో, అవును, ఏ ఫీల్డ్లో అయినా సరే, మీరు మెడిసిన్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఫిల్మ్ ప్రొడక్షన్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, కమ్యూనికేషన్స్ కానివ్వండి, ఎవరికి నిజమైన స్కిల్స్ ఉంటాయో, ఎవరు కొంచెం అర్బన్ అవుతారో, కొంచెం పట్టణాల్లో నగరాల్లో ఉంటారు. మీరు గుంటూరులో ఉండే అవకాశాలు వేరు, హైదరాబాద్లో వేరు. మీ ఫీల్డ్లో ముఖ్యంగా సినిమా కాబట్టి ఇంకో దానిలో పెద్ద గుంటూరు హైదరాబాద్ తేడా ఉండదు, డాక్టర్ కూడా తేడా ఉండదు. కాబట్టి మీకు ఆ యాక్సెస్ ఈ రెండు ఉన్న వాళ్ళేమో ఆకాశం వెళ్ళిపోతున్నారు. ఇది లేకపోతే పాతాళంలో ఉండిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి స్కిల్స్ పెంచకపోతే ఇందాక మొదట్లో అదే అనుకున్నాను. అవును సార్. కాబట్టి ఆ స్కిల్స్, డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎడ్యుకేషన్ స్కిల్స్ అవుతుంది. కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే సాధ్యం, కానీ ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో కాదు. హెల్త్ కేర్ చాలా తక్కువ ఖర్చు చేయొచ్చు. ఇక మూడో కోణం రూల్ ఆఫ్ లా. డెవలప్మెంట్ అంటే ఆర్థికంగానే కాదు, రూల్ ఆఫ్ లా. బై అండ్ లార్జ్ ప్రెడిక్టబిలిటీ. నా హక్కుల్ని కాపాడతారు, తప్పు జరిగితే శిక్ష పడుతుంది, వారు ఇంకోని మోసం చేయలేడు, గుండాగిరి చేయలేడు. మనకి తగాదా వస్తే అమితుమి తేల్చుకుని బస్తీ మీద సవాలు కాకుండా ఒక డ్యూ ప్రాసెస్తో కోర్టులో మనకు హక్కులు నిర్ణయం చేస్తారు. అంతగా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం వస్తే ఈ నమ్మకం ఉండాలి మనకి. ఇప్పుడు బ్రిటన్లో చూడండి, గత వారం 10 రోజుల్లో రైట్స్ జరుగుతున్నాయి అక్కడ. ఏదో పాపం 3 చిన్నారుల్ని దారుణంగా వాడు చంపేస్తే అబద్ధ ప్రచారంతో వాడేదో ముసల్మాను ఇమ్మిగ్రెంట్ చేశాడని చెప్పి అనుకుని బాగా విపరీత రైట్స్ వచ్చినాయి. ప్రారంభమైంది 29వ తారీఖు జూలై. ఓకే. మనం ఇప్పుడు రికార్డ్ చేస్తోంది 14 రోజులు కాల, ఇంకా 2 వీక్స్ కాల, పూర్తి కాల. ఓకే. 2 వారాల క్రితం మండే, ఇవాళ మనం ఆదివారం రికార్డ్ చేస్తున్నాము. 2 వీక్స్. ఇప్పటికే కొంతమందికి కోర్టులో శిక్షలు పడ్డాయి. 14 రోజుల క్రితం ఈ రైట్స్ ప్రారంభమైనాయి. 14 రోజుల లోపల ఇప్పటికే కొంతమంది శిక్షలు పడ్డాయి కోర్టులో. మనం ఇంకా పట్టుకోం కూడా. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిలో పనిచేసిన ఆయన, పెద్ద పార్టీకి నాయకుడు, ఆయన హత్య చేస్తే దారుణంగా 18 ఏళ్ళు పట్టింది వాళ్ళని జైల్లో పెట్టడానికి. 91లో ఆయన చంపేస్తే 2009లో వాళ్ళని జైల్లో పెట్టారు. 10 రోజుల క్రితం రైట్స్ జరిగితే ఆల్రెడీ కోర్టులో శిక్షలు పడ్డాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎందుకు చేయలేకపోతున్నాం మనం? మనకు ఆ సంకల్పం లేదు. అభివృద్ధి అంటే అది. కాబట్టి ఈ 3 కోణాలు, వ్యక్తికి అవకాశాలు పెరగాలంటే విద్య, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి కావాలంటే మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, మరి సమాజంలో గౌరవప్రదం జీవితం కావాలంటే చట్టబద్ధ పాలన. ఇది రోడ్ మ్యాప్. వీటిలో కొన్ని జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయత్నం జరుగుతుంది, దాపేకపోతే ఆర్థిక క్రమశిక్షణ జరగట్లా. కొన్ని చోట్ల జరుగుతుంది, జాతీయ స్థాయిలో జరుగుతుంది. పార్టీలను పక్కన పెట్టండి, బీజేపీ, కాంగ్రెస్, మరొకటి మనకేం కూర అనుకుంటాం, ఎవడైతే నాకేం కావాలా, మీకేం కావాలా, మనకి ఎందుకది. ఆర్థిక క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంది, మౌలిక సదుపాయాలని అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ చాలా రాష్ట్రాల్లో కానీ కొన్ని పార్టీలు కానీ అసలు రేపన్నది లేనట్టుగా తాత్కాలికమైన తాయిలాలు దివాలా తీయటం. లేకపోతే తెలంగాణ 75,000 కోట్లు బకాయిలు ఉండటం ఏంటి? పెండింగ్ బిల్స్ అంటే ఏంటి? మీరు చిన్న కాంట్రాక్ట్ చేస్తే మీరు పనిచేసి మొత్తం డబ్బంతా దానిలో పెడితే మీ డబ్బులు పోమంటున్నారు, తూనబొడ్డు అంటున్నారు. ఇంకెట్లా పోతారండి? ఆంధ్రప్రదేశ్లో 130,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, చెల్లించాల్సిన బకాయిలు. అంటే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయితే ఆదర్శంగా ఉండాలో ఆ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకుండా చేతులు ఎత్తేసాడు, పోరా అని చెప్పని. గవర్నమెంట్ ఎట్లా పోటాడతారు? అసలు బయట ఎవరో ఇద్దరు బాకీ ఉన్నట్టు ఉంది కూడా గవర్నమెంట్తో. అప్పుడు గవర్నమెంట్తో మీరు పోట్లాడితే కోర్టులకు వెళ్తే 10 ఏళ్ళు పడుతుంది. మన దేశంలో కోర్టుల సంగతి, అందుకే చట్టబద్ధ పాలన చెప్పాను. రెండోది, రేపు పొద్దున్న మళ్ళీ పని చేయాల్సింది గవర్నమెంట్తోనే. 190 మంది కాంట్రాక్టర్లు, వాటితో పోటాడు పెట్టగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. రోజు బదనాడుకోవటం మరి ఆర్థిక వ్యవస్థ నాశనం కాదు మరి. ఎగ్జాక్ట్లీ సార్. చట్టబద్ధ పాలన ఎక్కడుంది? వెరీ ట్రూ. కాబట్టి ఈ 3 కోణాల నుంచి అభివృద్ధి సాధించటము, మనిషి కెపాసిటీ పెంచటము, చట్టబద్ధ పాలన, ఇది సరైన పనులు చేస్తే కొన్ని చేస్తున్న ఫలితాలు కనిపిస్తున్నాయి.
చేయని చోట్ల అధ్వానంగా ఉంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఉంది, నిజంగా పేద రాష్ట్రం, కానీ 78,000 కోట్ల రూపాయలు వాళ్ళ సర్ప్లస్ ఉన్నది. ఒక పేద రాష్ట్రంలో వాడికి వచ్చే ఆదాయం, వాడు రోజువారీ ఖర్చు చూస్తే 78,000 కోట్లు వాడు మిగుల్చుకుని మన కుటుంబాలు చేసినట్టుగా, మన కుటుంబాలు అనేతే కదా, అవును, పొదుపు చేసి త్యాగాలు చేసి మన కోసం అని చెప్పని పాపం వాళ్ళు గడ్డి తిని తల్లిదండ్రులు అవును, మన కోసం కూడబెట్టి మనల్ని కాస్త గౌరవంగా బతకనిచ్చారు. ఎస్. ప్రభుత్వం వాడు మనకేమీ చేయకుండా మన డబ్బులన్నీ కూడా రేపు పొద్దున్న రాబోయే డబ్బులు కూడా వాడు దోచేసుకుని బకాయిలు పెట్టేసి అప్పులు చేసి సటకోపం పెడుతున్నాడు. ఎస్, ఎస్. మన కుటుంబాలు ఏం జరుగుతుంది, కరెక్ట్గా ఆపోజిట్ ప్రభుత్వంలో జరుగుతుంది. కానీ యూపీలో ఏం చేస్తున్నారు, మన కుటుంబాలాగా చేస్తున్నారు. పేద రాష్ట్రమైన 78,000 కోట్లు సర్ప్లస్. ఒరిస్సా పేద రాష్ట్రం 38,000 కోట్ల రూపాయల సర్ప్లస్. ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరం 75 ప్లస్ 94,000 కోట్ల రూపాయల డెఫిసిట్ అని వాళ్ళే చెప్తున్నారు. అయిన తర్వాత 130,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాను. ఈ మధ్య వైట్ పేపర్లో 94,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఇస్తే, అంటే అంత అప్పు చేస్తే రోజువారీ బతుకుతారు. అయినా 130,000 కోట్ల రూపాయలు బాకీలు అలా చెల్లించకుండా ఉన్నాయి. తెలంగాణ 75,000 కోట్లు బాకీలు చెల్లించకుండా ఉన్నారు. మరి ఈ దేశంలోనే ఒక ఒరిస్సా గట్టిగా చేసినప్పుడు, సరిగ్గా ఉత్తరప్రదేశ్ చేసినప్పుడు మనం చేయట్లేదంటే పైగా మనకు తెలివితేటలు ఎక్కువ అని చెప్పి మన నమ్మకం, అది నమ్ముతాం మనం. అది తెలివైంది, స్వయంకృతాపరాధం అంతే. వెరీ ట్రూ. కాబట్టి అభివృద్ధి అనేది ఒక కుటుంబానికి ఏ రూల్స్ వర్తిస్తాయో దేశానికి, ఒక దేశానికి అవే వర్తిస్తాయి. వేరే ఏం లేదు, వేరే మ్యాజిక్ ఏం లేదు. వెరీ ట్రూ. అంటే కొందరు యాజ్ యు సెడ్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ప్రాపర్గా ఉండాలన్నప్పుడు వెరీ లేమన్ డౌట్ సార్ ఇది. ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ రైటా రాంగా, ఇట్స్ డిబేటబుల్ థింగ్. డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ వెళ్ళి బాగా చదువుకుంటున్నారంటే సరే, ప్రైవేట్ స్కూల్స్ రాబట్టి చాలామందికి మంచి విద్య దొరికింది. బట్ నేను ఒక భరతనేని సినిమా తీసిన తర్వాత చాలామంది కుటుంబాల దగ్గరికి వచ్చారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సార్ ప్లీజ్ యూ స్టార్ట్ ఏ మూమెంట్. ఏమన్నా నాకు పిల్లలే లేరమ్మా, నేను స్టార్ట్ చేయడం మా పిల్లల ఫీజు గురించి మీరు పోరాడితే మీ ప్రాబ్లమ్స్ ఏంటో మీరు వెళ్ళి గొంతెత్తి చాటాలి, మా అలాంటి వాళ్ళు వెనకమాల ఉంటామని చెప్పాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అనే ఒక అభిప్రాయం సార్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద స్కూల్స్. ఎల్కేజీ యూకేజీకి 6 lakhs 7 lakhs per annum అంట అది. సో అంటే బీట్ ద లెజిస్లేచర్ ఆర్ ద ఎగ్జిక్యూటివ్, ఎవరి చేతిలో అధికారం ఉందో మాకు సరిగ్గా తెలియదు. కానీ అంటే ఈ వ్యత్యాసం పాపం వాళ్ళ వీక్నెస్ ఏదో. పనమ్మాయి కూడా వాళ్ళ పిల్లోడు ఆ పని చేసుకోకూడదు, చదివించుకోవాలనే తపన బయలుదేరింది. అప్పో చేసి వెళ్ళి 1,00,000 రూపాయల స్కూల్లోనూ 2 లక్షల స్కూల్లోనూ చదివించుకోవాలని తాపత్రం. అంటే వాళ్ళ వీక్నెస్ మీద ఆడుకుంటున్నామా, దీన్ని కట్టిపడేసేవాడు ఒక లేడా? మంచి ప్రశ్న. అసలు సమస్య అంతకంటే లోతైంది. అదే సమస్య అయితే చాలా ఈజీ. ఫీజులు అన్యాయంగా ఛార్జ్ చేస్తున్నారు అన్నదే సమస్య అయితే సంకల్పం ఉన్నవాడు 5 నిమిషాల్లో చేసేయచ్చు. అది కాదు, ఇంకా లోతైన సమస్య. 1,00,000 రూపాయలు పెట్టే స్కూళ్ళల్లో కూడా చదువు రావట్లా. నేను ఈ మాట ఘంటాపథంగా చెప్పగలను, బాధతో చెప్తున్నాను. 180 మంది పిల్లలకి మీకు పొట్టగోస్తే అక్షరముక్కలని చదువు వస్తున్నది. పరీక్షల్లో మార్కులు కనిపిస్తున్నాయి, పాసులు కనిపిస్తున్నాయి, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా, కానీ చదువు రావట్లా. 120 మందికే. 20 మంది ఎవరు? కాస్త తల్లిదండ్రులు మధ్యతరగతి వాళ్ళ ఇంటి చదువుకున్న వాళ్ళైతే. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో కూడా పట్టించుకుంటే మన అబ్బాయి మన అమ్మాయి ఏం నేర్చుకుంటున్నారు అని పట్టించుకుని, కొరతలు ఉంటే దానికి ఏదో ట్యూషనో, ఇంట్లో తల్లిదండ్రులు కూర్చుని పాఠాలు చెప్పడమో, ఉన్నంతలో కాస్త కొద్దిగా విద్య బాగా అందించే స్కూళ్ళకి పంపించడమో ఈ ప్రయత్నం చేస్తే ఆ పిల్లలకు మాత్రం భవిష్యత్తు కొంత ఉంటుంది. అప్పుడు కూడా మన పిల్లల్లో 100కి 1 మాత్రమే వరల్డ్ స్టాండర్డ్స్తో ఉన్నారు. 100కి 1. ఇంకొక 15-20 మంది తక్కువ ఉన్నా కూడా తర్వాత శ్రమ చేసి అందుకోగలరు. మిగతా 80 మందికి గవర్నమెంట్ టు ప్రైవేట్ ఎక్కడైనా పెద్ద తేడా లేదు. ఈ పరిస్థితుల్లో ఏమైంది, గవర్నమెంట్లో కూడా డబ్బు తక్కువ ఖర్చు పెట్టాల. గవర్నమెంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 95,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క బిడ్డ మీద స్కూల్కి. బహుశా మీరు వినంటారు ఈ సంగతి. గవర్నమెంట్ అంటే 10,000 20,000 అంటున్నారు అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ గవర్నమెంట్లో తక్కువ ఖర్చు పెట్టట్లా, 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయినా ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారంటే ఉన్నంతలో వీడికి 10 వస్తే ప్రైవేట్ స్కూల్లో 15 ఉంటున్నాయి. 100 వెళ్ళట్లే ఎవరు. 10 కంటే 15 బాగుంది. ఎగ్జాక్ట్లీ. కనీసం క్రమశిక్షణ ఉంటుంది, కొంచెం పట్టించుకుంటారు. మనకి ఇష్టం లేకపోతే స్కూల్ మార్చేయచ్చు, మనం ఫీజులు కడుతున్నాం కదా అన్న ఎంతో పెడుతున్నారు. కానీ
అక్కడ చదువు రావట్లేదు. కానీ మౌలికమైన లోపం చదువు అంటే ఏంటో అర్థం కాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు మన అందరినీ కూడా సర్టిఫికేట్ ఇచ్చి డిగ్రీలు ఇచ్చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇవాళ స్కూల్లోనేమో 10వ తరగతి దాకా పరీక్షలు లేవు, ఆటోమేటిక్గా ప్రమోషన్లు. 10వ తరగతిలోనేమో మ్యాథ్స్ కాపీయింగ్ బట్టి పడితే సరిపోతుంది, కాపీయింగ్ లేకపోయినా. ఎస్ సార్. ఇంటర్మీడియట్లో 1000కి 980 మార్కులు వస్తే తక్కువ కింద లెక్క, ఇంకోటి 985 వచ్చినాడు కనిపిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. లాంగ్వేజ్ కూడా కలిపి. అవును 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 సార్. మీరు ఎంపీసీ చేశారు, ఇంజనీరింగ్కి వెళ్ళారు, అవును. మనందరికీ అనుభవం ఉన్నది. మీరు ల్యాబొరేటరీ చూడకుండా 130కి 30 వస్తున్నాయి ల్యాబ్లో పరీక్షలకి, ఏమీ లేకుండా. మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. అవును అవును సార్. కాపీయింగ్ డిక్టేషన్ చేస్తున్నారు, ఈ క్వశ్చన్కి ఇదిరా అని చెప్పని డిక్టేషన్ చేస్తున్నారు, మ్యాథ్స్ కాపీయింగ్. పోనీ కాపీయింగ్ లేదనుకుంటే 3 ఏళ్ళ క్వశ్చన్ పేపర్లు బట్టి పెడితే పాస్, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. వీళ్ళు భావిస్తారు మనకి. కాబట్టి ఏంటంటే ఇన్ఫ్లేటెడ్ గ్రేడ్స్తో పిల్లల తప్పు కాదు, Yeah. పిల్లల్ని మనం నాశనం చేస్తాం. అదే వీళ్ళని వదులుతాం బయటికి. ఈ తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారు, ఏదో రకంగా మార్కులు వస్తే ఓకే, ఏం మార్కులు అది పనికిరాని మార్కులు, ఇందాక అనుకున్నాం. స్కిల్ లేకుండా ఏం మార్కులు? ఎగ్జాక్ట్లీ. నీ డిగ్రీ చూసి ఎవడు నీ కడుపు నింపడు, నీ స్కిల్ చూసి, నీ స్కిల్ వల్ల నీకు వస్తుంది ఆదాయం. ఎగ్జాక్ట్లీ. మార్కులు చూపిస్తున్నాం. కరెక్ట్. ఆ స్కిల్ లేనటువంటి డిగ్రీలు ఇచ్చి నాశనం చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో సమస్య ఏంటో పేరెంట్స్కి అర్థం కావట్లా. కానీ పిల్లలు నాశనం అయిపోతున్నారు, పనికి రాకుండా పోతున్నారు అర్థమవుతుంది, ఆ మేరకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటి, నా పిల్లలు బాగుపడాలని మన దేశంలో, మరి మీ తల్లిదండ్రులు కొంది, మా తల్లిదండ్రులు కొంది, వాళ్ళు ప్రాణం పెడతారు. అవును. మన దేశంలో ఎన్ని తప్పులు ఉన్నా కూడా అవును, పిల్లల కోసం ప్రాణం పెట్టే సమాజం, హిందూ, ముసల్మాన్, ఈ కులం ఆ కులం, తెలుగు, తెలంగాణ, ఆంధ్ర తేడా లేకుండా మనందరికీ అదే ఉంది. కాబట్టి ఏదో రకంగా తపన పడి మా పిల్లల్ని బాగు చేసుకుందాం, మా పిల్లల్ని బాగు చేసుకుందాం. ప్రైవేట్ స్కూల్ అయితే బాగా చెప్తారేమో. డిమాండ్ సప్లై, డిమాండ్ ఎక్కువైపోయింది, అందరూ అక్కడికి పోవాలి. ₹1,00,000 గవర్నమెంట్లో ఖర్చు పెట్టినా చదువు రాకపోయే అందరూ అక్కడికి పోవాలని ఉంటుంది. మరి వాడు సప్లై తక్కువ ఉన్నది, వాడు పెంచేస్తాడు. అవును. కాబట్టి మౌలికమైనది ఈ సప్లై పెంచడం ఎట్లాగా, సప్లైని ఇంప్రూవ్ చేయడం ఎట్లాగా, ఊరికే పెంచడం కాదు, క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం ఎట్లాగా. దానికి వెళితే ఆటోమేటిక్గా ఇది మారిపోతుంది. ఇప్పుడు అమెరికాలో ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, బ్రిటన్లో ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, కానీ 100కి 5-10 మంది వెళ్తారు. ఎందుకని, మీరు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా గ్యారంటీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీ దగ్గర ఉంది. ఇంకా మంచి ఖరీదైన సెంట్రల్ ఎడ్యుకేషన్ కావాలా, లేకపోతే మరి సరదా ఇది కావాలా, నెట్వర్కింగ్ కావాలంటే అక్కడ కూడా ఈటన్కి వెళ్తాడు, హ్యారోకి వెళ్తాడు. బ్రిటన్లో ఆ ఖరీదు డబ్బులు ఖర్చు పెట్టి, అమెరికాలో అలాంటి స్కూల్ పేర్లు తెలియగానే ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళకపోయినా కూడా మీకు గౌరవప్రదమైన జీవితం, మంచి ఎడ్యుకేషన్ జరుగుతున్న నమ్మకం ఉన్నప్పుడు దాని డిమాండ్ పరిమితంగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. మౌలికమైన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంది ఉదాహరణకి, అసలు ఎంసెట్ కోచింగ్కి ఇంత పోటీ ఎందుకు ఉండాలా? దాదాపు 4 లక్షల సీట్లు ఇంజనీరింగ్ కాలేజీలు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు, ఈ మధ్య తగ్గిపోయినన్నారు కాలేజీలు మూతపడినాయి అంటే సంతోషం, 2,70,000 ఎంత అంటున్నారు ఉన్నప్పుడు, ఎందుకని ఇంత పోటీ? ఇవన్నీ దొంగ డిగ్రీలని ప్రజలకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. వీటిలో పనికొచ్చే ఏమన్నా అంటే ఒక 10,000, 15,000 సీట్లు పనికొస్తాయి. మన పోటీ అంతా 10,000 సీట్ల కోసం. ఎగ్జాక్ట్లీ. అవును అవును సార్. దేశంలో 15 లక్షల సీట్లు ఉన్నా కూడా పోటీ అంతా కూడా ఒక 50,000, 60,000 సీట్ల కోసం. ఈ ఐఐటీలకు వస్తే, ఎన్ఐటీలకు వస్తే, కొంచెం మంచి ప్రైవేట్ కాలేజీలకు వస్తే, మిగతావి అనవసరం. కాబట్టి మన పోటీ అంతా ఇది. కాబట్టి దానికోసం చెప్పని ఎంసెట్, కోచింగ్లో నాన్న తంటాలు పడ్డాం. మిగతా కాలేజీలో ప్రమాణాలు పెంచొద్దని ఎవడన్నాడు? ఎగ్జాక్ట్లీ. ఇంజనీరింగ్ కాలేజ్ రియల్ ఎస్టేట్ లాగా నువ్వు రూమ్ పొడుగు వెడల్పు చూసి ఏమని చెప్పి ఎవడన్నాడు? ఈ గాడి చెప్పాడు మీకు? అవును 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 అవును. మా అమ్మాయో పాలిటెక్నిక్ వెళ్ళినా, ఇంజనీరింగ్కి వెళ్ళినా, మరో చోటుకి వెళ్ళినా గ్యారంటీగా ఈ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వస్తుంది, స్కిల్ వస్తుంది, బతుకుతారని భరోసా ఉంటే ఈ భయం ఉండదుగా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇది సప్లై కన్స్ట్రెయింట్. దాన్ని మార్చకుండా ఈ ప్రైవేటుగా మనకేంటంటే, మన దేశంలో చాలా కాలం పాటు ప్రైవేట్ అనగానే మన కోపం, కసి. అవును అవును. మనం వాడి బూచలో కనిపిస్తాడు, ఎవరికైనా ఉంటుంది కదా. అవును అవును. ఇప్పుడు కొరటాల శివ గారు మంచి సినిమా తీశారు, బ్రహ్మాండంగా హిట్ అయింది, ఆయన సక్సెస్ఫుల్ అంటే ఓ పక్కన అడ్మినేషన్, మరో పక్కన ఎన్వి. ఎగ్జాక్ట్లీ. మనం మాట్లాడే భాష కూడా, వాడు మింటింగ్ మనీ సార్, వాడేదో నోట్లు కుదిరేస్తున్నట్టుగా. ఇప్పుడు కష్టపడి నైపుణ్యంతో విజయం సాధించి సమాజానికి కావాల్సింది ఉత్పత్తి చేసి అమ్మి రిస్క్ తీసుకుని సంపాదించారు. అవును అవును. దాన్ని అడ్మైర్ చేయాలి, కానీ అదేదో దేశద్రోహం అన్నట్టుగా మనం వాడి మీద అసూయ చూపెట్టేసి కసి చూపెడితే సమాజం నాశనం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ప్రైవేటు వ్యవస్థని తిట్టడం చాలా తేలిక. నాకు కూడా ఇప్పుడు దొంగలీడంతా అన్నాను అనుకోండి, బ్రహ్మాండంగా చప్పట్లు మోగుతాయి, కానీ అది పరిష్కారం కాదు. అది వాడు ఎందుకు వచ్చాడు? మన ఫెయిల్యూర్ వల్ల. అవును. ఇన్ని లక్షల కోట్లు, తెలుగు రాష్ట్రాలు 2 కలిపితే 50,000 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారండి. బహుశా 60,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు చదువు కోసం, తెలుసా మీకు? స్కూల్ ఎడ్యుకేషన్ కోసం. మన డబ్బు అది 60,000 కోట్లు. ఎక్కడ పోతుంది ఆ డబ్బంతా? ఎందుకు చదువు ఇవ్వట్లేదు మీరు మాకు?
ఒక్క గాడిది కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్లో ఉన్నవాడు? Yeah. అది ఇస్తే ఈ గొడవ ఎందుకు ఉంది? అవును అవును మీరు ఏ స్కూల్కి వెళ్ళారు నాకు తెలీదు. నేను వెళ్ళింది గవర్నమెంట్ స్కూళ్ళకే, అవును మేము కూడా అదే. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తు. మరి చదువు ఎంతో కొంత అబ్బింది ఆ రోజుల్లో. Yeah. మరి ఈ రోజుల్లో ఎందుకు నాశనమైంది? ఆ రోజు కంటే జీతాలు ఇప్పుడు 30 రెట్లు ఎక్కువ ఉన్నాయా? Yeah. బిల్డింగ్లు బ్రహ్మాండంగా కట్టారే. కరెక్ట్ సార్. కాబట్టి అసలు సమస్య ఇక్కడ ఉన్నది. అవును అవును దాన్ని కప్పెట్టడం కోసం మనం ఇమీడియట్గా ఇదంతా చేస్తున్నాం. అదే క్వాలిటీ ఆఫ్ ది అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్కి అంటే ఎవరన్నా పైన ఒక అథారిటీ ఉంటుందా అంటే ఎవ్రీ 5 yearsకో 10 yearsకో ఒకసారి రిఫార్మ్స్ తేవాలి, ఇలా ఉండాలి క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అని మనకి అలాంటి అథారిటీ ఏమైనా ఉందా అని. మీరు మంచి ప్రశ్న. మనకి ఏంటంటే ఫెడరల్ వ్యవస్థ మనకి. అవును. కాబట్టి విద్య అనేది పేరుకేమో కంకరెంట్ సబ్జెక్ట్ ఉమ్మడి జాబితాలో అవును. ఢిల్లీకి మనకి, కానీ వాస్తవానికి 198 రాష్ట్రం Yeah. పట్టించుకోవాల్సింది. జాతీయ స్థాయి ఒక విధానం రూపొందించగలదు, కొంచెం చేయండి అని చెప్పగలదు. మంచి విధానం రూపొందించారు. Yeah. జాతీయ విద్యా విధానం ఈ మధ్య కస్తూరి రంగన్ కమిటీ తీర్పు నివేదికతో వచ్చింది. కాస్త ఈ తప్పులు మనం చెప్పినవి కొంచెం మనం అర్థం చేసుకుని కొంత ఒక మార్గం చూపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అమలు జరగాల్సింది ఇక్కడ. ఓకే. ఇక్కడేంటి మనకి మనోడు గొడవ అంతా కూడా ఆ కాలేజ్ పెడతా ఉన్నాడు, లైసెన్స్కి డబ్బులు తీసుకుందాం. ఇంజనీరింగ్ కాలేజ్ పెడతా ఉన్నాడు, ఎసెన్షియల్ సర్టిఫికేట్ అది కావాలి, దానికి డబ్బులు తీసుకుందాం. మెడికల్ కాలేజ్ పెడతా ఉన్నాడు, దానికి గ్లామరు, దానికి డబ్బులు తీసుకుందాం. మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఈ రోజుల్లో నాకు తెలియదు, ఆ రోజుల్లో 6 కోట్ల రూపాయలు మీరు లంచం ఇస్తే మెడికల్ కౌన్సిలర్ మీ సర్టిఫికేట్ ఇస్తాడు. నేను ప్రధానమంత్రి గారికి స్వయంగా చెప్పాను ఈ మాట, బహిరంగ సమావేశంలో చెప్పాను, ప్రైవేట్కి కూడా కాదు. హెల్త్ టాస్క్ ఫోర్స్లో ఉంటే ఆ రోజు మెడికల్ ఎడ్యుకేషన్ మీద వస్తే ఆ టీంలో 6 ఉన్నాం. ప్రధానమంత్రి గారు, ఆరోగ్య మంత్రి, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు, బయట నుంచి మేము 3 ఉన్నాం, ప్రభుత్వం బయట నుంచి. నేను నిర్మాణం ఏమన్నా 6 కోట్ల రూపాయలు, ఆ రోజు 4.5 కోట్లు అని నేను చెప్పాను. తర్వాత తెలిసింది 6 కోట్లని. 4.5 కోట్లు లంచం ఇస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది. ఈ దేశంలో ఇంకా విద్యను గురించి ఏం మాట్లాడుతున్నారు, వైద్య విద్యను గురించి అని చెప్పాను. సో మనం ఎప్పుడైతే అసలు ప్రమాణాలను గురించి ఏం నేర్చుకుంటున్నారో దాని గురించి పట్టించుకోకుండా దీనికి డబ్బుకి నిలయం, లేకపోతే పరీక్షలు కండక్ట్ చేయడం. పరీక్షలు కండక్ట్ చేయడం అంటే స్క్వాడ్లు పెట్టడం, పోలీసు యంత్రాంగం, అంతే తప్ప కాపీ కొట్టకుండా నిజమైన మేధస్సుని పరీక్షించే పరీక్ష ఎలా పెట్టడం అనేది ఇంతవరకు ప్రయత్నం చేయాలి. దాని మీద దృష్టి సారించట్లా. ఉదాహరణకి మీకు తెలుసో లేదో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటికి కూడా ఈనాడు కూడా ఉన్న పిల్లల కంటే టీచర్లు ఎక్కువ ఉన్న స్కూళ్ళు కొన్ని ఉన్నాయి. 2 పిల్లలుంటే 3 టీచర్లు ఉన్న స్కూళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి. 5 పిల్లలు 10 మంది పిల్లలతో సోకాల్డ్ స్కూల్ ఉన్నది ఇప్పుడు కూడా. టీచర్ స్టూడెంట్ రేషియో ఒక టీచర్కి 17 మంది పిల్లలతో టీచర్లు ఉన్నారు ఇప్పుడు సగటున. టీచర్లు కొరత లేదు. కానీ మన గొడవ అంతా కూడా మెగా డిఎస్సి పెడతామని ఒక ఆయన, జాబ్ క్యాలెండర్ పెడతామని ఒక ఆయన, టీచర్లు పెడతామంటారు. కానీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఎందుకు నేర్చుకోవట్లేదు, ఎలా నేర్చుకున్నట్టు చేయాలి మనకు ఆలోచన లేదు. విద్య అంటే అది కాదు మనకి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏ చేయాలో అది చేయకుండా ఉన్నాం. అది రాష్ట్రాల్లో ప్రధానంగా ఉంది. ఇది బాగా మన యువతకి, మన తల్లిదండ్రులకి అర్థం కావాలి. మన కాలంలో, మా తరంలో కానీ మీ తరంలో కానీ విద్య ఎందుకు వచ్చిందంటే సమాజం విద్యను గురించి పట్టించుకున్నది. గతంలో మంచి పరీక్షలు పెట్టేవాళ్ళు, ఆ పరీక్షలు ఊరికి గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా కాపీ కొట్టేది కాకుండా ఉండేది. సమాజం పట్టించుకోవటము, విద్యార్థుల ప్రతిభని పరీక్షించడం 2 ఎప్పుడైతే ఉన్నాయో కొంతమేరకన్నా ప్రమాణం నిలబడ్డాయి. ఆ 2 నాశనం చేశారు కాలక్రమేణా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చండాలంగా ఉంది మనకి. నాకు మిగిలిన ఏరియాస్లో బాగా టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇలాంటి ఏరియాస్లో ఇంకా ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అవ్వాల్సింది. ఇది ఇక్కడ మరి తెలుగు రాష్ట్రాలు మళ్ళీ చెప్తున్నాను, భాషతో చెప్తున్నాను. నేను కూడా గమనించాలి. మొన్న ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వీటి వల్ల నీట్ దీనిలో రాష్ట్రం వారీగా ఎంతమంది సెలెక్ట్ అయ్యారని వస్తే నేను నిర్ధారితమైన ఇప్పటిదాకా నేను ఏమనుకున్నానంటే మిగతా ఎంత చండాలంగా ఉన్నా కూడా విద్య ఎలా ఉందో నాకు తెలుసు పూర్తిగా, దేశం అంతా ఎలా ఉందో నాకు పూర్తిగా తెలుసు. కానీ మన ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, ఈ గొడవలు, మన పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్న రంధి వల్ల ఈ ఎంసెట్ పరీక్షలు, నీట్ పరీక్షల్లో మన వాళ్ళకి చాలా ఎక్కువగా దేశవ్యాప్తంగా ర్యాంకులు వస్తాయి. కనీసం దేశంలో మిగతా స్థలాల్లో మనం పొందుతున్నారు అనుకున్నాను నేను. మొన్న అంకెలు చూస్తే నాకు నిర్ఘాంతపోయాను. కొన్ని రాష్ట్రాలు పరీక్షల్లో కొంచెం కాపీయింగ్ తగ్గించి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు నీట్ పరీక్షల్లో వాళ్ళు చాలా ఎక్కువ వెళ్ళిపోయారు. గుజరాత్ నేను ఎప్పుడు ఊహించలేదు. అలాగే ఉత్తరప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాలు వాళ్ళు కాస్త కొద్దిగా ప్రయత్నం చేసిన రాష్ట్రాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. మనం చెత్తగా ఉన్నాం. నీట్ పరీక్షల్లో కూడా దానికోసం ఇన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండి, ఈ మాట మొట్టమొదటిసారి బహిరంగంగా చెప్తున్నాను, ఇన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండి తల్లిదండ్రులు ఇంత కష్టపడి ఎంసెట్ పరీక్షలకి, వాటికి, నీట్కి రకరకాలుగా మనం కోచింగ్ ఇచ్చి గందరగోళం చేస్తే కూడా
ఎప్పుడైతే ఈ పునాదులు దెబ్బతినిపోయినాయో ఈ కోచింగ్ తప్పు కాదు, యా పునాదులు లేని కోచింగ్ ఏం ఉపయోగము? అది ఎగ్జాక్ట్లీ. మీరు 10th క్లాస్ దాకా ఫౌండేషన్స్ లేకుండా ఇంటర్మీడియట్లో ఎంత కుక్కుతారు మీరు? అసలు ఉపయోగం ఏముంది? ఆ ఫౌండేషన్స్ ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. తెలుగు ప్రజలు నష్టపోతున్నారు. యా ఇది ప్రభుత్వాలు అర్థం చేసుకోవట్లే ఆ విషయం. అవును అంత బాగుందని భ్రమలో ఉన్నారు మనవాళ్ళు. యా సార్, నాలాగే కొందరికి ఈ దేశంలో ఏం తప్పులు జరుగుతున్నాయి, ఏం మార్పులు రావాలి, కొన్ని మనవాళ్ళు కొన్ని శాంపిల్స్ ఏదో కలెక్ట్ చేశారు. వాళ్ళు కూడా ఇలాగే ఇన్నోసెంట్గా వాళ్ళ ఆక్రోశం, వాళ్ళు ఇచ్చేస్తే బాగుంటుంది, ఇచ్చేస్తే బాగుంటుందని, ఒకసారి అవి చూస్తే బాగుంటుందేమోనని. ఇప్పటికీ మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. ఒక దేశంగా వెనుకబడి ఉండడానికి ఏవి కారణాలుగా మీరు అనుకుంటున్నారు? ఎవరికైతే డబ్బు ఉన్నదో వాళ్ళకే వాల్యూ ఉంది. గరీబ్ వాళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. కారణాలు అయితే పాలకులే పక్క. ఫార్మర్స్ ఎంత ప్రొడ్యూస్ చేసినా కానీ ఆ మనీ వాళ్ళకి అంత వస్తలేదు అని నా ఫీలింగ్. టమాటోస్ ఇప్పటికీ 5 రూపీస్ కిలో అమ్ముతున్నారు. ఐ హావ్ సీన్ ఇట్. ఈ పాలకుడు వస్తే మంచిగా చేస్తాడేమో, ఆ పాలకుడు వస్తే మంచిగా చేస్తాడేమో, ఇలాగే కాలం కంటిన్యూ అయిపోతుంది కానీ అభివృద్ధి పటంలో ముందుకు వెళ్తలేదు. देखो इतना तो ज्ञान है नहीं मेरे को राजनीति के बारे में। एजुकेशन वो जो पढ़ाई होती है उसके बारे में करना अच्छा है। కమింగ్ 25 years గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తే మనం ఒక డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీగా ఎదుగుతాం? ఎడ్యుకేషన్ బాగా కావాలా? ఇస్లాం ఏరియాలో పీపుల్స్ ఉంటారు, చిన్న చిన్న వాళ్ళకి చదువునికి పైసలు ఉండయి, అందుకోసమే డెవలప్ కావాలి. దర్ ఇస్ నో ప్రాపర్ రోడ్. వెహికల్స్ వాళ్ళకు కూడా ఫైన్ ఎక్కువ ఉండాలి. ఒకవేళ ఫైన్ మంచిగా ఉంటేనే అప్పుడు వాళ్ళు కరెక్ట్ వేలు వెళ్తారు. ఒక భయం ఉంటుంది. మా మామ ఎస్పీ, మా మామ డిఎస్పీ అని ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద పోతున్నారు. సో దాని మీద కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేయాలి. और 25 ईयर में सबसे पहले तो आदमी को जॉब चाहिए, और जॉब मिले तो आपको सब कुछ मिल जाता है, पैसा है तो सब कुछ हो जाता है। గవర్నమెంట్ ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసేసి లైక్ వీఆర్ మేకింగ్ పీపుల్ హ్యాబిట్యుయేటెడ్ టు దిస్ ఫ్రీ బీస్ అండ్ ఆల్ దిస్. యాక్చువల్గా ఏదైతే కావాలో వాటిపైన ఫోకస్ చేస్తే దాట్స్ అ గుడ్ థింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, ఫ్రీ హెల్త్ పెట్టొచ్చు, ఆర్ ఫ్రీ ఎడ్యుకేషన్ చేయొచ్చు. దాట్స్ బెస్ట్ థింగ్ టు డెవలప్ అ నేషన్ కదా. బడా బాబులకు వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేయకుండా గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ అవి మాత్రం కంపల్సరీ కింది స్థాయి ప్రజల నుంచే మొదలుపెట్టి వాళ్లకు మంచి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. సో రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళ డౌట్స్ ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాలు. అంటే అందరం అదే, అంటే కొందరికేమో ఫ్రీబీస్ ఎత్తేయమని, కొందరేమో ఎడ్యుకేషన్ బాగుండాలని, కొందరికేమో కింద వాళ్ళ ఎంపవర్మెంట్ ఎక్కువ జరగాలి. ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్, డౌట్స్. దానిలో 2-3 చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. యా ఒక ఆయన డబ్బున్నవాడిది రాజ్యంగా ఉంది, పేదల గురించి పట్టించుకుంటారు, అది వాస్తవం. అది యా పేదలకి ఏదో చాలా చేస్తున్నట్టుగా సంక్షేమ పథకాలు ఉన్నా కూడా ఏమిటి అక్కడ సమస్య? మనకు మన దేశంలో సోషలిజం ప్రభావం వల్ల మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. యా ఎస్ సార్. సోషలిజం అంటే ఏమిటి, నిజమైన సోషలిజం? ఇది కొంచెం మనకు Yeah. ఆనెస్ట్గా వెళ్ళాలి. మనం అందరినీ సమానం చేయడం సాధ్యమో కాదు, అవసరమో లేదు. నేను బ్లంట్గా చెప్తున్నా. ఎస్ అందరినీ సమానం చేయాలంటే ఉత్తర కొరియాలాగా అయిపోతాం, Oh. ఎవడో పెరగకుండా ఉంటాం. ఎస్ అవును సార్. అందరూ సమానం కావటం కాదు, అందరికీ సమాన అవకాశాలు కావాలి. ఎగ్జాక్ట్లీ. కొరటాల శివ ఇవాళ గొప్ప డైరెక్టర్గా ఉన్నారంటే రేపొద్దున ఓ కాలేజీలోనో స్కూల్లోనో ఉన్న కుర్రాడు, ఒక పాప ఆ డ్రీమ్ ఉన్నట్టయితే నేను కూడా కొరటాల శివలాగా కావాలి, రాజమౌళిలాగా కావాలి, లేకపోతే గొప్ప యాక్టర్లాగా కావాలి అనుకున్నట్టయితే దాన్ని చేరే అవకాశం ఆ బిడ్డకు అందితే వీఆర్ సేఫ్. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ సార్. ఆ అవకాశం లేకుండా ఉంటే యూఆర్ నాట్ సేఫ్. ఎస్ అవకాశం ఉంటే, ప్రతిభ ఉంటే, కష్టపడితే కొందరు ఎదుగుతారు, కొందరు ఎదగరు. యా కొన్ని రంగాల్లో మరీ కష్టం. సినిమాలు ఉన్నాయనుకోండి, 1000కి ఒక్కళ్ళే. అవును. మిగతా రంగాల్లో బహుశా 1000కి 100-200 మంది. మంచి డాక్టర్ కావాలనుకుంటే చాలామంది కావాలి, ఎస్ మంచి ఇంజనీర్ కావాలంటే ఇంకా చాలామంది కావచ్చు. అవును అవును కానీ అవకాశం లేదనుకోండి, అసలు అవును. ఎదిగే అవకాశం లేదనుకోండి, Yeah. అది ప్రమాదం. మనం ఏమనుకుంటున్నాం, సమానత్వము అంటే అందరూ సమానంగా ఉండాలి. ఒక ఇంట్లోనే ఉండవు, అసాధ్యం. తల్లిదండ్రులు అందరికీ సమానంగా ఆస్తులు పంచి అందరినీ సమానంగా చూసుకుని సమానంగా చదివిస్తే, ఒకే కుటుంబంలో తల్లిదండ్రులకు జంజులు పంచుకున్న వాళ్ళు ఒకే కుటుంబంలో అన్ని తేడాలు ఉన్నాయి. అది సహజం. అది ఎగ్జాక్ట్లీ సార్. అది ఆ వైవిధ్యం ఉండాలి, లేకపోతే సమాజం దారుణంగా ఉంటుంది. అవును అవును సార్. కాబట్టి మనకు ముందు కన్ఫ్యూషన్ పోవాలి. Yeah. సమానత్వము అంటే సమాన అవకాశాలు. ఎగ్జాక్ట్లీ. అంటే అర్థం ఇందాక చెప్పుకున్నాం, మంచి ప్రమాణాల విద్య. దానిలో కూడా మళ్ళీ ఒకళ్ళు ముందుంటారు, ఒకళ్ళు అనుకుంటారు. కానీ అవకాశం అందరికీ అందాలి. ఎగ్జాక్ట్లీ సార్. అవకాశం అందరికీ అందాలి, డబ్బు ఉందా లేదా అన్న తేడా లేకుండా. నోట్ అండి.
రెండోది మంచి ఆరోగ్యం అందాలి. అవును. ఎప్పుడు అలా మూడోది చట్టబద్ధ పాలన కావాలి. అవును. బడితున్నవాడిదే బర్రె అయిపోయి, డబ్బున్నవాడి పనులు జరిగిపోయి, డబ్బు లేనివాడికి పనులు జరగకుండా ఉంటే, అధికారం ఉన్నవాడి పనులు జరిగి అధికారం లేనివాడి పనులు జరగకుండా ఉంటే అది ఆ దేశంలో మీకు అవకాశాలు ఉండవు. కాబట్టి ఇందాక ఆయన మళ్ళీ చెప్తున్నారు, అంత డబ్బు ధనిక రాజ్యం అని చెప్పినది వాస్తవం. అది కారణం ఈ మూడు: విద్య, నిజమైన నైపుణ్యాన్ని ఇచ్చే విద్య, ఆరోగ్యము, చట్టబద్ధ పాలన. అది ఉంటే అసలు ఎక్కడ పుట్టావో, ఏ కులమో, ఏ కుటుంబం అన్నది ప్రసక్తి రాకూడదు జీవితం. అది అర్థం చేసుకోకుండా ఎట్లాగొట్లా మనం వీడిని కొట్టి వాడికి ఇచ్చేస్తే బాగుపడతామని చెప్పంటే భ్రమ. అది అది పూర్తిగా భ్రమ. మన అందుకనే ఇంకో పాప మళ్ళీ చెప్తున్నది, తాత్కాలికమైనటువంటి సంక్షేమం మాకు అక్కర్లేదు, దీర్ఘకాల అభివృద్ధి కావాలా, మంచి విద్య కావాలా. ఉచిత కాదు, ఉచిత ఎలాగో ఇస్తున్నారు పేరుకి. ఉచితం ఏం ఉపయోగం? ఉచితం పనికిరాని విద్య ఇస్తే మంచి విద్య కావాలా, ఉచితంగా డబ్బులు ఖర్చు లేకుండా, మంచి ఆరోగ్యం కావాలా, ఎదిగే నైపుణ్యం కావాలా, శక్తి కావాలని చెప్పినది. అది కరెక్ట్ అప్రోచ్. సార్, ఆ ఫ్రీబీస్ అంటే ఆ సంక్షేమం టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇలాంటి ఎవ్రీ స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూనియన్. నేను ఇప్పుడు ఒక పార్టీ పెట్టుకుంటాను సార్, రేపు పొద్దున అసలు అందరికి అన్నీ ఫ్రీ అంట. ఇక్కడ ఒక ఆంబుడ్స్మెన్ అంటే లేదా కంట్రోలింగ్ అథారిటీ, వీడు పైనుంచి వీడిది ఇవ్వలేడు, ఇది అన్ఫిట్ అనే అధికారం అలాంటి ఒక కమిటీ కానీ ఏదన్నా అంటే పైనుంచి ఒకళ్ళు, బికాజ్ ఫ్రీ ఎవరికి తోచింది వాళ్ళే, అది సాధ్యమా కాదా, ఇస్తారా లేదో మాకు తెలియదు. సో అంటే ఇంత విచ్చలవిడిగా అవుతేలే తెలీదు. బట్ ఎవ్రీ స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూనియన్, కనీసం యూనియన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కరెక్ట్. మీరు అది ఇవ్వలేరు అంటే అలాంటి ఒక అథారిటీ ఉండాలా, మీరు ఇది ఇవ్వలేరు రాంగ్ అని చెప్పగలిగేది. సో కనీసం జనానికి కూడా అర్థమవుద్ది. మంచి ప్రశ్న. ఎవరికి తోచిందో వాళ్ళు చెప్పేసుకుంటున్నాం. 3 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్లో నేను వెళ్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మంత్రి గారు, ప్రస్తుతం ఉన్న మంత్రి గారు వచ్చారు. పేర్లు ప్రస్తావించక్కర్లేదు. ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తున్నాను మీరు ఎట్లా ఉందను, మేము తల్లబట్టుకుంటున్నాం ఏం చేయాలని చెప్పని. సరే, మేమంటే పాలిటిక్స్లో ఉన్నాం సార్, ఏదో అబద్ధం చెప్పో మరొకటి చేస్తూ జనాన్ని ఆశ పెట్టేసి ఎన్నికల్లో ఓట్ల కోసం తంటాలు పడతాము. అధికార యంత్రాంగం ఏం చేస్తోంది, జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏం చేస్తోంది, మీరు అన్నట్టుగా రాజ్యాంగ సంస్థలు ఏం చేస్తున్నాయి, ఇవేం లేవు అసలు. మంత్రి గారు అమాయకంగా అడిగాడు ఆయన. నిజంగా అడిగాడు, నిజంగా జరిగింది. 3 రోజుల క్రితం జరిగిన సంభాషణ. మనకి ఇది కొంచెం అందులో ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంక్షోభం దృష్ట్యా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, నేను ఆచితూచి మాట్లాడుతున్నాను, బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ చూడనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఈ మాటలు నేను ఊరికే మాట్లాడలే, చాలా లోతుగా ప్రతి పదం కూడా ఆచితూచి మాట్లాడుతున్నాను. రాష్ట్ర విభజన వల్లే చాలా నష్టపోయిన రాష్ట్రం, లోటుతో వచ్చిన రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రం. దాని మీద గత 5 ఏళ్ల పాటు జరిగిన దుష్పరిపాలన వల్ల, పూర్తిగా దివాళా తీసే రాజకీయం వల్ల, రేపన్నది లేనట్టుగా వ్యవహరించడం వల్ల ఒక భయంకరమైనటువంటి సంక్షోభంలో రాష్ట్రం ఉన్నది. కానీ మన సమస్య ఏంటి, ఒక దేశంగా సమాఖ్య వ్యవస్థ, రోజు ఫెడరలిజం అంటున్నాం, మనమే చెప్తున్నాం. నేను జీవితం అంతా కూడా ఫెడరలిజం, అధికార వికేంద్రీకరణ కోసం పోరాడినవాడిని. కాబట్టి ఢిల్లీ వాళ్ళు కూర్చొని నువ్వు ఇది చేయొద్దని చెప్పి నువ్వు కూడా బోడపెత్తనం, నువ్వు ఢిల్లీ పెత్తనం ఏంటి, నా రాష్ట్రం, సహజంగా మనమే అంటాం. కాబట్టి రాష్ట్రానికి తన సబ్జెక్టులలో రాజ్యాంగం ప్రకారం ఈ పనులు మీవని నిర్దేశించిన తర్వాత వాటిల్లో పూర్తిగా రాష్ట్రానికి సర్వాధికారం ఉంది. అక్కడ రాష్ట్ర శాసనసభతే తుదాధికారం, రాష్ట్ర ప్రభుత్వానికి తుదాధికారం. అలాగే జాతీయ స్థాయిలో చేపట్టే అంశాలు, ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు, అక్కడ భారత పార్లమెంటుది జాతీయ స్థాయి ప్రభుత్వానికి తుదాధికారం. ఇది మనకు సమాఖ్య వ్యవస్థ. దీనిలో మున్సిపాలిటీలాగా మనం జోక్యం చేసిన అవకాశం లేదు. ఆ జోక్యం చేసుకోకుండానే నియంతృత్వం అంటున్నాం మనం రోజు, అది సాధ్యం కాదు. అయితే మీరు చెప్పింది వాస్తవం. ఒక దేశం అయినప్పుడు మరి ఒక రాష్ట్రం నాశనం అయిపోతుంటే నోరు మూసి కూర్చోవడమేనా? దానికి అంబేద్కర్ గారు కానీ రాజ్యాంగ నిర్మాతలు కానీ కొంత ఏర్పాట్లు చేశారు. రాజ్యాంగంలో 293 అధికరణం, కొంచెం సాంకేతికమైన కూడా కొంచెం చెప్తున్నాను, ఎందుకంటే
ఇవాళ ఇది మన ముందు పెద్ద సంక్షోభం అని తెలుగు ప్రజలకు ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి కొంతమందికైనా అర్థం కావాలి. 293 అని చెప్పిన ఒక అధికరణం ఉంది. దాని ప్రకారం ఒక రాష్ట్రం అప్పు చేసేటైతే, అంటే మీకు వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ తప్పు, ఇంకా మార్గం లేదు కదా. మనకి తరగన కానీ మనకేది కల్పవృక్షం లేదు కదా, కామధేనువు లేదు కదా, అప్పు చేయాలి. అప్పు చేసేటైతే ముందస్తుగా జాతీయ స్థాయి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అనుమతి ఇచ్చేటప్పుడు ఆ ప్రభుత్వం ఒకటి కొన్ని నిబంధనలు యూనిఫామ్గా అన్ని రాష్ట్రాలకి పాటిస్తారు. 2 ఏ షరతులైనా కూడా విధించవచ్చు. ఎందుకంటే దేశంలో రాష్ట్రానికి దివాళా అనేది కాన్సెప్ట్ లేదు. భారతదేశంలో దేశమే దివాళా తీస్తుంది. అమెరికా లాంటి దేశాల్లో ఒక రాష్ట్రం దివాళా తీసేయచ్చు. కొన్ని రాష్ట్రాలు బ్యాంక్రప్సీ ప్రకటించినాయి. నగరం దివాళా తీయచ్చు. డెట్రాయిట్ నగరం దివాళా తీసింది గతంలో. మీరు వినుంటారు మన తెలుగు వాళ్ళకు ఉన్నప్పుడు. ఒకప్పుడు ఆటోమొబైల్ క్యాపిటల్ కదా, గొప్ప నగరం. ఆ నగరం దివాళా తీసింది. 15 ఏళ్ల క్రితం బ్యాంక్రప్సీ అయిపోయింది. అలాగే కొన్ని సిటీస్ బ్యాంక్రప్ట్ అయినాయి. అది వాళ్ళ కర్మ, అది ఆ నగరం చూసుకుంటుంది. ఆ దేశం పెట్టలేదు, మన అలా కాదు. మన దేశం మొత్తానికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వము, క్రెడిట్ యూనియన్ అంటే పరపతి, దేశ పరపతి 2 కూడా జాతీయ స్థాయి బాధ్యతలు. ఆ కారణంగా అప్పుల మీద నియంత్రణ ఉన్నది, అప్పుల కోసం షరతులు ఇచ్చే అధికారం ఉన్నది. మరొకటి కూడా ఉన్నది, పరిస్థితి మరీ చేదాటిపోతే ఆర్థిక ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ 360 అధికరణ కింద డిక్లేర్ చేసి అప్పుడు ఏమవుతుందంటే ఖర్చు మొత్తం వాళ్ళు నిర్దేశిస్తారు. అప్పుడు ఉదాహరణకి ఉద్యోగుల జీతాలు తగ్గించేయండి అని హుకుం చేసే అధికారం ఉన్నది, మామూలుగా ఉండదు. పెన్షన్లు తగ్గించేయండి అధికారం ఉన్నది. ఎమ్మెల్యేల జీతభత్యాలు తగ్గించేయండి అనే అధికారం ఉన్నది. ఇప్పటిదాకా ఈ దేశంలో ఈ పని జరగల, ఆర్థిక ఎమర్జెన్సీ రాలా. మరి మనం క్రమక్రమంగా ఆ స్థాయికి తీసుకొస్తున్నాం కొన్ని రాష్ట్రాలు. దానిలో ఆంధ్రప్రదేశ్ ముందున్నది ఇవాళ పరిస్థితుల్లో. అంతకు మించి రోజువారీగా మీ రాష్ట్రం మీరు నాశనం చేసుకుంటే వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీకున్నటువంటి స్థూల ఆదాయంతో జిఎస్డిపి అంటాం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి అని చెప్పని, దానిలో ఇంతవరకు మాత్రం మీరు అప్పులు చేయొచ్చు, ఇంతకంటే చేయడానికి వీల్లేదు. లేకపోతే ఈ అప్పులకి ఈ షరతులు అని చెప్తారు. దానికే మనం గొడవ పెడుతున్నారు. కేరళ ప్రభుత్వం ఇట్లా షరతులు పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మేము అప్పు చేయాలంటే వాడు ఆఫీస్లో ఆడవడం చెప్పని మీకు తెలుసు లేదు. ఈ మధ్యనే 2 నెలల క్రితం సుప్రీంకోర్టు లేదైతే మేము జోక్యం చేసుకోమన్నారు. జాతీయ స్థాయి ప్రభుత్వం కూడా మళ్ళీ కొంచెం రాజీకి వచ్చి ఇంకో 5,000 కోట్లు చేసుకోండి పోనీ అన్నారు. అప్పు చేయట్లేదు మా ఇష్టం వచ్చినట్టుగాను, రాజ్యాంగం ఏంటి మధ్యవాడు వీడు అవడానికి మా రాష్ట్రం మా ఇష్టం, మేము దివాళా తీస్తే తెస్తామని చెప్పని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. చాలా రాష్ట్రాలు వాదిస్తున్నాయి మేము అప్పు చేద్దామంటే వద్దంటున్నాడు ఆడవడం చెప్పని. అప్పు చేస్తే జరిగే పరిస్థితి. ఆస్తులు లేకుండా అప్పులు చేస్తే, అప్పులు చేసిన తప్పంతా పప్పుకూడు కోసం ఖర్చు పెడితే భవిష్యత్తు కోసం కాకుండా రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, లేకపోతే దేశం దివాళా తీస్తుంది. కానీ అంతకుమించి జోక్యం చేసుకుంటే ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్ ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కానీ, ప్రస్తుతం తెలంగాణ కానీ, మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనలాగే. ఆంధ్రప్రదేశ్ అంత అధ్వానంగా లేకపోయినా కూడా కొన్ని రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, రాష్ట్రాల పేరుతో సహా చెప్తున్నాను, కొంతవరకు కేరళ, మరి ఈ రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే పార్టీలను పక్కన పెట్టి, మోదీ అంటే మీకు ఇష్టమా లేదా మనకు అనవసరం. మోదీ గారికి పిల్లలు, ఆయన పిల్లలు మీ పిల్లలు ఎవరు పెళ్లి చేసుకోపోట్ల, ఇది వ్యక్తిగత సంబంధం కాదు. మనకు కావాల్సింది మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు. కాబట్టి పార్టీలతో పక్కన పెట్టి మన ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే పిల్లల భవిష్యత్తు నరకమైపోతుంది, రాష్ట్రం అంధకారం అవుతుందని గుర్తించి ఇప్పటికైనా దేశంలో ఒక నిజాయితీ అయిన చర్చ జరగాలి. రాజకీయాలకు అతీతంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. అలా కాకుండా ప్రభుత్వాలు ఏం చేసినా కూడా పార్టీల పేరు పెట్టేసి నువ్వు మంచి చేసినా కూడా తిట్టడం, మనవాడైతే చెడు చేసినా కూడా సమర్థించడం, ఇది నరకం అవుతుంది. మన వేళతో మన కళ్ళు పొడుచుకుంటున్నాం. కాబట్టి తెలుగు ప్రజలకి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇది చాలా బాధాకరమైన కూడా ఈ మాటలు దివాళా మాటలు మాట్లాడుతున్నాం మనం. కానీ ఉన్న పరిస్థితి మనం ఎదుర్కోకపోయినట్టయితే దేవుడని గాల్లో దీపం పెడితే దేవుడు ఎక్కడ రక్షిస్తాడు? మన ప్రయత్నం మనం చేస్తే దీపాన్ని కాపాడుకుంటే దేవుడన్నా కాపాడగలడు. కానీ మన ప్రయత్నం మనం చేయకుండా దేవుడి వ్యాపారం పెట్టడం ధర్మం కాదు కదా. అవును. అంటే ఏం చేసినా ఓకే, మనకు ఆ పార్టీ మీద అభిమానం ఉంటే అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను సార్. ఎప్పటి నుంచో ఉంది నాకు ఈ డౌటు. సో ముఖ్యంగా సౌత్లో ఉందో మరి నార్త్లో కూడా తెలియదు. అంటే ఒక కులంలో పుడతాం వలన వి టుక్ సైడ్స్, ఎవ్రీవన్ చిన్నప్పటి నుంచి నూరు పోశారు.
ప్రతి ఇంట్లో మనం ఈ కులము, మనం ఈ కులం. సో మనం చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న చెప్పడం వల్ల ఆ పార్టీ వాళ్ళు గొప్పవాళ్ళు, మన కులం పార్టీ కాబట్టి, ఈ కులం వాళ్ళు ఈ కులం పార్టీ. సో ఒక 40% దే టుక్ సైడ్స్ ఏమన్న ఫీలింగ్ ఆల్రెడీ. ఆ కులం వాళ్ళు ఆ కులంలో 10% ఆలోచిస్తారేమో మంచి చెడులు తప్ప, మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ కూడా సార్. నేను బికాస్ ఐ ఇంటరాక్ట్ విత్ ఫ్యూ ఎన్ఆర్ఐస్, ఇర్రెస్పెక్టివ్ అసలు వాడు కులం పార్టీ. మనం పచ్చిగా మాట్లాడుకుంటే 190 మంది కమ్మవాళ్ళు తెలుగుదేశం, 190 మంది రెడ్లు వైకాపా. మరి ఎందుకు బాహాటంగా మాట్లాడుకుందాం, మొహటం నిజాయితీగా మాట్లాడుకుందాం అంతే. ఇప్పుడు ఇంకో కులంకి ఇంకో పార్టీ వచ్చింది కాబట్టి ఈ 2 కులాలు ఒకే తీరని కులాలు. మళ్ళీ యా సామాజిక నేపథ్యం కానీ, వాళ్ళ ఆస్పిరేషన్స్ కానీ, యా వాళ్ళ డ్రీమ్స్ కానీ అన్నీ ఒకటే. మళ్ళీ యా కేవలం కులంలో పుట్టుకన్న కారణంగా ఒకటి ఈ పార్టీ ఇంకోటి ఆ పార్టీ, ఖచ్చితంగా దానిలో లోపం ఉంది, అర్థమవుతుంది కదా. దే ఆర్ సేఫ్ సార్. యాక్చువల్గా పొలిటీషియన్స్ ఏంటి, మనం ఎన్ని తప్పులు చేసినా మన వెనక వాళ్ళు ఈ సైన్యం మనకు ఉంది అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. మనకి వీళ్ళు బోరు కరెక్ట్, ఏ తప్పులు చేసినా. దీనికి అంటే ఎవడన్నా అది ప్రయారిటీగా తీసుకొని అంటే క్యాస్ట్ సిస్టమ్ అబాలిష్ అవుదా సార్ ఈ దేశంలో? అంటే ఇప్పుడు అవసరమా పోనీ కులం ఎందుకు ఉండాలి? సో ఇది ఎవరి ప్రయారిటీ? రాష్ట్రాలు ఎవడో ఒక మహానాయకుడు వచ్చి నిజంగా ఇది అవసరమా? సగం సర్వరోగ నివారణలాగా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా అనే ఒక పర్సనల్ ఫీలింగ్ నాకు. ఈ చాలా నిజాయితీ అయిన ప్రశ్న, మనసున్న వాళ్ళందరినీ వేధించే ప్రశ్న. మళ్ళీ మీ సినిమాల్లోకి వెళ్ళండి. కొందరు అగ్రతారులు వివిధ కారణాలుగా వదిలేస్తే మీరు ఒక కెమెరామెన్ కానీ, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, ఒక స్క్రిప్ట్ రైటర్ కానీ మీరు ఏం చూస్తున్నారు? కులం చూస్తున్నారా? చూడలే ఇప్పటివరకు. ఎందుకని? స్కిల్లే కదా కావాల్సింది మనకి. లేకపోతే మీరు మునిగిపోతారు. రేపొద్దు నా కొరటాల షో పేరంతా పోతుంది, ఆ సినిమా ఫెయిల్ అయిపోతుంది. అవును. కాబట్టి నా దృష్టిలో కులం ప్రభావం ఆర్థిక వ్యవస్థలో క్రమక్రమంగా తగ్గుతుంది. అసలు పోయిందని అంటలా. ఓకే, అసలు పోయిందంటే మూర్ఖత్వం. అవును 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 సార్. ఎందుకంటే మనం తల్లిదండ్రులు ఒకే కులానికి చెందిన వాళ్ళు 190 మందికి మన దేశంలో. కాబట్టి మీ బంధుత్వాలు, మీ స్నేహాలు, పల్లెటూళ్ళలో ఎక్కువ మంది ఆ కులం వాళ్ళే చుట్టుపక్కల ఉంటారు, వేరే కులం ఇంకో చోట ఉంటారు. కాబట్టి కులం ప్రభావం సోషలైజేషన్లో అసలు ఉండకుండా ఉండదు, కాలం పడుతుంది. ఆ పరిమితులకు లోబడి కాలక్రమేణా పట్టణీకరణ, వృత్తులు, ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు మనం కులం కంటే లాభాన్ని ఆశిస్తున్నాం. బాగా స్క్రిప్ట్ ఎవరు రాయగలడు, బాగా నాకు ఎవరు సహాయపడగలడు డైరెక్షన్లో, బాగా కెమెరా ఎవరు చేయగలడు, బాగా మేకప్ ఎవరు చేయగలడు, దాని మీద ఆధారపడుతున్నాం. మిగతా వృత్తుల్లో కూడా అంతే. క్రమక్రమంగా అన్నీ సమానమైతే బహుశా మనోడు కదా అని కొంచెం మొగ్గు చూపెట్టచ్చు. కానీ నష్టపోయేప్పుడు మనం మొగ్గు చూపెట్టాం. నా పిల్లోడికి ఆపరేషన్ కావాలంటే డాక్టర్ కులం కంటే ముందు చూసి డాక్టర్ బతికిస్తే లేదో మొట్టమొదటి చూస్తాను. ఎగ్జాక్ట్లీ. నా కులం కంటే నా పిల్లోడు నాకు అవసరం. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ కులం చూడం కదా. అది అలాగే నా పిల్లకి చదువు కావాలని చెప్పంటే కులం కంటే కూడా మంచి టీచర్గా చూస్తాను ముందు. అంటే కులాన్ని మించిన ప్రయోజనం నాకు అర్థమైనప్పుడు కులం పక్కన పెట్టేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. కానీ 2 సమస్యలు వస్తున్నాయి. ఒకటేమో రాజకీయం అనేది, 2 సమాజం అనేది. రాజకీయం ఎంత దివాళా కోరు అయిపోయిందంటే కులం పేరుతో మాత్రమే ప్రజల్ని సమీకరించగలుగుతున్నది. ఎగ్జాక్ట్లీ. వ్యక్తి ప్రయోజనాలు అర్థమయ్యే రీతిలో పరిపాలన చేయక, రాజకీయ విధానాలు లేక కులం చుట్టూ సమాజాన్ని తిప్పుతోంది. కానీ కులం సమావేశాలకి నిస్సిగ్గుగా ఈ సోకాల్ నాయకులు పాల్గొంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అవును సార్. ఆ కులం మహాసభను పేరుతో పెడతారు. ఈ సోకాల్ రాజకీయ పార్టీ నాయకులు కులం మహాసభలకు వెళ్ళి ఆ కులాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇది కాదయ్యా, మనం దీనికి అతీతంగా వెళ్ళాలని చెప్పిన మాట చెప్పే సాహసం కూడా చేయటంలా. అంటే వాళ్ళు దివాలా కోరు రాజకీయంలో కొంచెం పరుషమైన పదం వాడుతున్నారు. రాజకీయాన్ని ఎప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు తిట్టను, కానీ ఈ విషయంలో తిట్టాలి. దివాలా కోరు రాజకీయంలో రాజకీయానికి ప్రజలతో సంబంధాన్ని ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పలేక కులం చుట్టూ సమీకరణ చేయడం అలవాటైంది. అది రాజకీయం తప్పు. సమాజం సమస్య ఏమైందంటే ఆర్థిక వ్యవస్థలో పట్టణీకరణలో కులాన్ని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతున్నా కూడా ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఆ కులంలోనే 190 జరుగుతున్నాయి. దాని నుంచి బయటపడడం కష్టమవుతుంది. కాబట్టి 2 పక్కల రాజకీయాన్ని కులానికి అతీతంగా మలచడం ఎట్లా అంటే అధికార వికేంద్రీకరణ ఒకటే మార్గం. ఇప్పుడు నా కుళాయిలో నీళ్ళు వచ్చినది నేను చూస్తాను, కానీ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అది రన్ చేసేవాడు కులం నేను చూడను. కులాలు నీళ్ళు రాకపోతే కులం నాకేంటయ్యా? అవును సార్. లేకపోతే పార్కింగ్ సరిగ్గా లేకపోతే కులం నాకెందుకయ్యా? నాకు పార్కింగ్ కావాలి. నా లిఫ్ట్ పని చేయకపోతే కులం నాకెందుకయ్యా? ఆ రకంగా పరిపాలన తీర్చిద్దాం అనుకోండి, నా అవసరం నాకు అర్థమయ్యే రీతిలో నా కళ్ళెదురుగా కులం పలచబడుతుంది రాజకీయంలో. రెండోది, ఖచ్చితంగా వచ్చే తరం ఆదర్శం కోసం కాదు, వాళ్ళ ఆనందం కోసం కులాన్ని పక్కన పెట్టి
మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవటం మొదలెట్టాలి, బాధ్యతతో, ఆర్థికంగా తమ కాలం నిలబడితే వచ్చి మోహంతో కాదు, మూర్ఖత్వంతో కాదు. ఈ రెండు పక్కల రెండు జరగాలి. దిస్ ఈజ్ వన్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ సార్. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయం మాత్రం కులాన్ని దురదృష్టం కొద్దీ పెంచి పోషిస్తుంది రాజకీయ దివాళా కోరే విధానాల వల్ల. వాళ్ళకి ఏదో రకంగా ప్రజల్ని ప్రేరేపించడం, ఇన్స్పైర్ చేయడం చేతకాక రాజకీయం కులాన్ని పెంచడానికి ప్రధాన పాత్ర వహిస్తుంది వాస్తవం. ఎందుకంటే అంటే ఆ కుల వ్యవస్థ నిర్మూలిస్తే అంటే మనం అందరం ఏకం అవుతాం, జనం అందరూ ఏకం అయ్యే అవకాశం ఉందేమో. ఎందుకంటే దే ఆర్ సక్సెస్ఫుల్ సార్ మనల్ని విభజించడంలో. అసలు మీడియాలో కూడా ధైర్యంగా బీసీలు ఆ పార్టీ వైపు ఉంటారు, అసలు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడేశారా మమ్మల్ని? అనుమానం లేదు, దేశంలో జరుగుతుంది అది. అందుకే పొలిటికల్ సైంటిస్ట్ ఏమంటారంటే పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అంటారు. కులాన్ని మించి వ్యక్తి ప్రయోజనార్థమయ్యే రీతిని రాజకీయాన్ని తీర్చిద్దాలని చెప్పని. మనకి తిమ్మరసు కథ ఉంది, మీకు గుర్తుందో లేదో. ఒక గీతని చెరపకుండా చిన్న చేయడం ఎట్లా అని చెప్పంటే ఆయన పెద్ద గీత తీశాడు పక్కన. ఓకే, ఈ కులం అనే గీత ఒక్కలో చెరిగిపోదు. ఎగ్జాక్ట్లీ. కానీ కులాన్ని మించిన పెద్ద గీత వ్యక్తి ప్రయోజనం, కుటుంబ ప్రయోజనం. ఆ గీత సరిగ్గా గీయగలిగితే ఈ కులం చిన్నదవుతుంది. వెరీ. ఇంకోటి, ఇప్పుడు జనం మాకు ఓటేసే అధికారం ఉంది కాబట్టి సో లెజిస్లేచర్ని ఎన్నుకునే అధికారం మాకుంది. బట్ ఎగ్జిక్యూటివ్ మా చేతిలో ఉండదు, జనం చేతిలో. సో అది మా లెజిస్లేచర్ చేతిలోనే ఉంది. బట్ అంటే మేము చూసినంతవరకు ఒక పార్టీ రాగానే ఈ అధికారులంతా అటువైపు, ఈ అధికారులంతా అటువైపు. ఎందుకంటే ఇదేమో జనం చేతిలో లేదు, అసలు మాకే ఎటువంటి అధికారం లేదు, వాళ్ళని కంట్రోల్ చేసే అధికారం. దీనికి ఒక పరిష్కారం లేదు. సో అది పొలిటీషియన్స్ వాళ్ళు తెలుసుకోవాలి తప్ప, అతను వస్తే ఆ పార్టీకి ఫర్గా పనిచేస్తాడు, ఇతను వస్తే ఈ పార్టీకి పనిచేస్తాడు, వీడికి పోస్టింగ్ ఇవ్వం, వాడికి పోస్టింగ్ ఇవ్వం. ఎగ్జిక్యూటివ్ కూడా జనం కోసమే ఆలోచించాలి, బికాస్ దే ఆర్ ద వన్ హూ షుడ్ ఇంప్లిమెంట్ ద లాస్ ప్రాపర్లీ. సో కనీసం లెజిస్లేచర్ కొంచెం తప్పుదోవ పడుతుంటే కనీసం వాళ్ళ ఉద్యోగాలు ఏం పోవు. గట్టిగా ఫైట్ చేసే నేను అప్పుడు అనుకుంటాను, అందుకనే మీలాంటి అధికారులు కొంచెం ఉండుంటే ఇంకొంచెం బెటర్గా వచ్చేది అని మాకు తప్ప. బట్ యూ కేమ్ ఫర్ ఎ బిగ్గర్ కాజ్, ఓకే. బట్ నేను గమనించిన కొందరు అధికారుల్లో కూడా ఇదే, మనం చేసుకుని వెళ్ళిపోయామా. ఎగ్జాక్ట్గా ఆ అకౌంటబిలిటీ కానీ, నేను ఈ ఉద్యోగంలో చేరింది ఈ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఇంప్లిమెంట్ చేయగలిగితే జనానికి ప్రయోజనం అనేది లేదు. సో అది ప్రభుత్వానికి భయపడా ఈ ఫేవరెటిజము, అది నాకు ఇప్పటికీ దాన్ని ప్రక్షాళన ఎవరి చేతిలో ఉంటుంది అనేది మంచి ప్రశ్న ఇది. ఒక 2 వారాల క్రితం నేను పూణే వెళ్ళాను. ఓకే. ఈ మధ్య ఐఏఎస్ మిగతా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణాను 180 మంది అధికారులతో కూర్చున్నాను నేను. ఓకే. అక్కడ ఏదో ఒక సంస్థ వాళ్ళతో కూర్చుంటే వాళ్ళని సన్మానించాలని చెప్పిన, సన్మానం పడలేదు, మీరు గొప్ప పని ఏం చేయలేదు, నేను బ్లంట్గా చెప్పాను. ఓకే. నేను ముఖ్య అతిథిని అక్కడ. నాతో పాటు యూపీఎస్సీ గతంలో చైర్మన్గా పనిచేసిన డాక్టర్ అగర్వాల్ గారు ఉన్నారు. మేమిద్దరం ఉన్నాం అక్కడ. మీ ర్యాంకులు, మీ మార్కులు మర్చిపోండి, మీరు అయిపోయింది అది. ఏదో పద్ధతి పెట్టాం, పరీక్ష పెట్టాం, సెలెక్ట్ అయినారు. బై అండ్ లార్జ్ యూపీఎస్సీ వరకు మరి రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా కాకుండా ఉన్నంతలో బాగానే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఓకే. మీ అదృష్టం కొద్దినో, మీరు కష్టపడడం వలనో, తెలివితేటల వలనో మీరు సెలెక్ట్ అయినారు. అది గొప్ప అనుకోబోకండి, నేను బ్లంట్గా చెప్పాను. ఇది మీ జీవితానికి నిర్వచనం కాదు, మీ ర్యాంకు, మీ సర్వీస్ నిర్వచనం కాదు. ఇది ఒక అవకాశం. కేవలం మీరు ఒక అవకాశాన్ని కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అవకాశాన్ని ఉపయోగించి నీ ప్రజలకి మేలు చేస్తున్నామా లేదా, సమాజానికి చేస్తున్నా, అది తప్ప మీకు ఇంకో గీటురాయి లేదు. నా ర్యాంక్ ఇది, నా సర్వీస్ ఇది, నేను ఎంత గొప్ప ఏం లేదు, ఏం లేదు. మీరు దేవుడు పోయి సృష్టించిన వాళ్ళు కాదు, ప్రత్యేకంగా మిగతా వాళ్ళలాగా మీరు పుట్టారు. మీరు హెవెన్ బోర్న్ కాదు, స్వర్గం నుంచి రాలా అని కొంచెం బ్లంట్గా చెప్పాను. ఇది మర్చిపోతున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ఈ సర్వీసులో చారుగానే పత్రికల్లో ప్రచారము, అట్టహాసము, వాళ్ళేమో దేవుళ్ళ కొలవటము, వాళ్ళేమో ఒక్కసారిగా దేవదూతలుగా వచ్చామన్న భావం, రాకపోతే వాడేమో నా జీవితం అంతా నిరాశ, దేవదాసులాగా వాడు కూర్చొని జగమేమాయని పాడుకోవటము, ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు సృష్టించాం. దాంతో అక్కడ చేరిన వాడికి చేరేప్పుడు ఆలోచన ఎట్లా ఉన్నా, చేరిన తర్వాత కొమ్ములు వెంటనే వచ్చేస్తున్నాయి, చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏమవుతుంది, నిజంగా బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళు వెళ్తున్నారు పూర్వం కంటే. ఐఐటీల్లో బాగా చదువుకున్న వాళ్ళు, ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళినట్టయితే మరి గొప్ప సంస్థల్లో మంచి గిరాకీ ఉన్నవాళ్ళు, నైపుణ్యం ఉంది వాళ్ళకి, స్కిల్ ఉంది. ఏదో గ్లామర్ కొద్దీనో
కొంత చేద్దామన్న కౌరిక కొద్దీనో తల్లిదండ్రులు చెప్పారని చెప్పాను సమాజంలో బోలు గుర్తింపు పొందని దీనికి వస్తున్నారు. వచ్చిన తర్వాత 2 జరుగుతున్నాయి. ఒకటి, ఇక్కడ రోజువారీ పరిస్థితులు చూసి వాళ్ళు ఊహించుకున్నది వేరు, ఇక్కడ జరుగుతోంది వేరు. మీ ప్రతిభ కంటే రాజును మించిన రాజభక్తి చూపెడితే, ఏలిన వారి కాళ్ళు పట్టుకుంటే, వాడు ఆశ్రయాన్ని పొందితే, ప్రజలతో సంబంధం లేకుండా రాజ్యాంగాన్ని పక్కన పెడితే నా బతుకు హాయిగా ఉంది. రెండోది, నాతో ఉన్నవాళ్ళు, ఇదే ఐఐటి చేసిన వాళ్ళు, ఇదే మరొక డిగ్రీ పొందిన వాళ్ళు, ఆ నైపుణ్యం ఉన్నవాళ్ళు, ఇది వద్దని వేరే రంగాలకు పోతే వాళ్ళు కోట్ల రూపాయలు నిజాయితీగా సంపాదిస్తున్నారు, జీతాలు కానీ మరొకటి కానీ, పోలికలు. మరి మూడోది, ప్రభుత్వంలో మీకు జీతభత్యాలు బాగానే ఉన్నాయి, పూర్వంలా కాదు. పూర్వం మేమంతా ఉన్నప్పుడు 10,000 12,000 జీతం ఉంటే గొప్ప విషయం. ఇప్పుడు కోట్లు కాకపోయినా కూడా గౌరవప్రదమైన జీతాలు వస్తున్నాయి, కానీ అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ ఉన్నది. ఎగ్జాక్ట్లీ. కానీ అక్రమార్జన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బయట అక్రమార్జన అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ప్రజాధనం మీ డబ్బు కాదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ప్రజాధనం వేల కోట్ల రూపాయలు మీ చేతుల మీదుగా నిర్ణయం జరిగేది. డబ్బు ఇచ్చి మిమ్మల్ని టెంప్టేషన్ గురి చేసేవాళ్ళు, లేకపోతే వాడు కూడా లాభం పొందడం కోసం లాలూచిపడి ఒత్తిడి తెచ్చేవాడు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. పుష్కలంగా ఉన్నారు. అవును. దానికి చాలామంది చాలా తొందరగా లొంగిపోతున్నారు. పోనీ డబ్బులకు ఆశపడకపోయినా కూడా వీళ్ళతో మనకెందుకు గొడవ అని చెప్పని రాజును మించిన రాజభక్తి, అధికారంలో ఉన్న వాళ్ళని బాగా అతిగా పొగడము, అతి వినయాన్ని చూపెట్టడము. పార్టీ ప్రభుత్వం మారితే మళ్ళీ వెంటనే వీళ్ళు కూడా అటుపక్కెళ్ళి మళ్ళీ వంగి దండాలు పెట్టడము. వాళ్ళకు కూడా ఏంటంటే కాళ్ళు పట్టుకున్నవాడే మంచివాడని చెప్పాను. నేను ఎప్పుడో ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఎవరో ఒకడు కాళ్ళు పట్టుకుంటే అయింది, ఏమంటే కాళ్ళు పట్టుకున్నవాడే కాళ్ళు లాగేస్తారు, ఎప్పుడు గుర్తించండి మీరు. ఆత్మగౌరవంతో బతికినవాడు ఆత్మగౌరవంతో పనిచేస్తాడు, అందరినీ సమానంగా చూస్తాడు. కాళ్ళు పట్టుకున్నవాడు గ్యారంటీ రేపొద్దున కాళ్ళు లాగేస్తాడు. మీరు కాళ్ళు పట్టుకున్నాడు గొప్పడు అనుకుంటున్నారు. రాజాజీ గారిని మన అన్నాదురై 1967లో ముఖ్యమంత్రి అయిన తర్వాత డిఎంకే ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పోయింది, మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, అక్కడ డిఎంకే వచ్చింది. ఆయన వచ్చినప్పుడు రాజాజీ గారి దగ్గరికి వెళ్ళాడు. రాజాజీ గారు అప్పటికే కాంగ్రెస్ నుంచి బయటపడ్డాడు, స్వతంత్ర పార్టీ అది ఈ విధానాలు బాగోలేదని చెప్పని. గొప్ప మనది బహుశా ఆ స్వతంత్ర పోరాటం చేసిన నాయకుల్లో చాలా ముందు చూపు విజ్ఞత ఉన్న గొప్ప మనిషి రాజాజీ గారు. తెలుగు వాళ్ళకి కొంచెం ఆయన మీద కోపం ఉంది, మెడ్రాస్ మనకు కాకుండా చేశాడని, అది పక్కన పెట్టేయండి. ఏమంటే చాలామంది అధికారులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే చేశారు 20 ఏళ్ల పాటు, 47 నుంచి 67 దాకాను. మరి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారు, వాళ్ళని ఏం చేయాలని అడిగట్ట. రాజాజీ గారు చెప్పట్టే, అన్నాదురే వాళ్ళని గురించి నీకేం భయం అక్కర్లేదు, వాడిని నీ చెప్పినట్టు కూడా చేస్తారు. వాడి కాంగ్రెస్ అనుకూలత లేదు, అధికారం అంటే అనుకూలత ఉంది వాడికి. వాళ్ళు కాదని నిలబడ్డారే కొంతమంది గట్టిగా, ధర్మం కోసం నిలబడ్డారే, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకో, వాళ్ళని గౌరవించుకో. వాళ్ళు నిన్ను కూడా ఎదిరించవచ్చు తప్పు చేస్తే, కానీ వాళ్ళు సమాజానికి పనికొచ్చేవాళ్ళు. అంతేగాని వాడి మాట విన్నవాళ్ళు నీకు నష్టం లేదు, నీకు కూడా వింటారు. మనం ఏం చేస్తున్నామంటే మన వాళ్ళు అన్న భావనతో మన కాళ్ళు పట్టుకున్న వాళ్ళని ఆదరించి నిజమైన సమర్థుల్ని, విజ్ఞుల్ని, నిజాయితీ పరుల్ని కోల్పోతున్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారినప్పుడు నేను చూశాను, గత ప్రభుత్వంలో నిజంగా మంచి పని చేసిన వాళ్ళు ఉంటారు. ప్రభుత్వాధికారి బాధ్యత ప్రభుత్వ విధానాలు సమర్థంగా అమలు చేయడం. సమర్థంగా అమలు చేయడం పాపం కాదు, పక్షపాతం చూపెట్టడం పాపం, అవినీతికి పాల్పడడం పాపం, అధికార దుర్వినియోగం చేయడం పాపం. ఎగ్జాక్ట్లీ. ఈ రెండుకి తేడా ఉంది. ఒక ప్రభుత్వం విధానం రూపొందిస్తే దాన్ని అమలు చేసిన బాధ్యత ప్రభుత్వాధికారులు. సమర్థంగా అమలు చేశాడు కాబట్టి, ఆ ప్రభుత్వంలో చేశాడు కాబట్టి నేను దూరంగా పెడతానని చెప్పంటే మీకు చివరికి పనికొచ్చేది పనికిరాని వ్యధాలు దొరుకుతారు. కాబట్టి రాజకీయ పార్టీల్లోనే విజ్ఞత లోపించింది. మనకి ఎవరో సరిగ్గా సమాజానికి సేవలు అందిస్తారు, మనకి కీర్తి తెస్తారని చూడకుండా గుడ్డెది చేలో పట్టట్టు అందరూ అలా చేస్తున్నారని కాదు, నాయకులు కొంతమంది, అధికార యంత్రాంగం రాజుల నుంచి రాజభక్తి చూపెట్టడం. కానీ అదే సమయంలో ఇప్పటికి కూడా మణిమాణిక్యాలు ఉన్నాయి ఈ సర్వీసుల్లో. ఇందాక చెప్పాను, ఈవేళ క్యాబినెట్ సెక్రటరీ నియమితున్నటువంటి సోమనాథన్, ఆయన ఏమీ నాకు బంధువు కాదు, నాకు ఆప్తమిత్రుడు కాదు, మనిషి తెలుసు తప్ప, కానీ అద్భుతమైనటువంటి అధికారి. సరైన వాడిని క్యాబినెట్ సెక్రటరీ అంటే ఐఏఎస్లో అత్యున్నత పదవి దేశంలో, అధికార యంత్రాంగంలో దేశంలో అత్యున్నత పదవి క్యాబినెట్ సెక్రటరీ, సివిల్ సర్వీసెస్ అధిపతి ఆయన. సరైన వాడిని ఎంపిక చేశారు. మీరు ఆయనకు పక్షపాతం అంటకట్టారనుకోండి, అంటే అసమర్థులను ఎంపిక చేయాలా మీరు? ఏ ప్రభుత్వం అయితే మీకేం కావాలి? ఏ ప్రభుత్వమైనా ఆయన గౌరవించాలి, అలాంటి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ వల్ల ఫలితాలు పొందాలి సమాజానికి. అది మర్చిపోయినాం మనం. ఇక రెండోది, మౌలికమైన మార్పులు లేకుండా మనం ఏం చేసామంటే, ఒకసారి ఐఏఎస్లో చేరితే
3 తప్పులు జరుగుతున్నాయి. జీవన పర్యంతం వాడు హత్యలు చేసినా, అవినీతికి పాల్పడ్డా, అసమర్థుడైనా వాడిని ఉద్యోగం నుంచి ఓడిపేయడం. ఓకే. ఎక్కడ అలా పెట్టినా సరే ఇంకా భయం అనేది ఇప్పుడు రేపు పొద్దున మీరు మీతో పనిచేసేటువంటి సిబ్బంది వాడు పని చేసినా చెప్పినా 60 ఏళ్ల దాకా వాళ్ళు మీరు పోషిస్తుంటే వాడు పని చేస్తారా? ఇంపాసిబుల్గా చేయడు. 2, కీలకమైన పదవులన్నీ వాళ్ళకే, ఇంకెవరికి ఇచ్చే అధికారం లేదు. దేశంలో అన్ని కీలకమైన పదవులు కూడా ఎన్కాడర్మెంట్ అంటారు. ఆ రూపంతో వాళ్ళకి మాత్రమే కీలక పదవులన్నీ. అంటే మీకు పోటీ లేదు ఇక. ఇప్పుడు మీకు ఉన్న వాళ్ళకి ఇస్తాం అన్నీ. ఇప్పుడు రేపు పొద్దున అద్భుతమైనటువంటి మీలాంటి కుర్రాడు ఒకడు అద్భుతమైన రేపు పొద్దున నైపుణ్యం గలవాడు వచ్చాడు. లేదయ్యా ఆల్రెడీ మాకున్నారు వీళ్ళలోనే అని చెప్పన్నారు అనుకోండి, సినిమాలు పెరుగుతాయా? 2. 3, స్పెషలైజేషన్ లేదు. వాడు ఒకరోజు డిఫెన్స్కి పనిచేస్తా అంటాడు, ఇంకో రోజు ఎడ్యుకేషన్ అంటాడు, మరో రోజు హెల్త్ కేర్ అంటాడు, 4వ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాడు, 7వ రోజు ఎలక్ట్రిసిటీ అంటాడు. ప్రపంచంలో ఏ మనిషి అన్ని రంగాల్లో నిపుణుడు కాడు. నిపుణుడు కాడు. వాడికి ఏమీ తెలియక్కర్లా. ఈ 3 పెడితే మీరు సినిమాల్లోనే పెట్టారనుకోండి, ఈ 3 నిబంధనలు పెట్టారనుకోండి, ఏమవుతాయి సినిమాలు? విల్ గో టు ప్లేసెస్ కదా. కాబట్టి సినిమాల్లో అలా పెడితే డామ్ అని ఫ్లాప్ అవుతుంది కాబట్టి, డబ్బులు పోతాయి కాబట్టి తప్పనిసరిగా మీరంతా కూడా దాన్ని కాపాడు. ప్రభుత్వం అలా కాదు కదా, బలవంతంగా అప్పులు మన పన్నులు వసూలు చేసి డబ్బులు జీతాలు ఇస్తున్నారు. మీరు చేసే పని బట్టి మీకు డబ్బులు రావట్లా. అందువల్ల ప్రభుత్వాలు నడుస్తున్నాయి, అంతేగాని సామర్థ్యాన్ని బట్టి కాదు. ఈ 3 మారిస్తే ఇదే ఐఏఎస్లో ప్రతిభగా పట్టం కట్టినట్టయితే, సరైన పోటీ ఉన్నట్టయితే, జీవనకాలం భద్రత కాకుండా కొంతకాలం పోయిన తర్వాత పని చేయకపోతే సంతోషమైన ఇంటికి వెళ్ళని చెప్పిన పని ఏర్పాటు లేకపోతే, స్పెషలైజేషన్ లేకపోతే, ఈ 3 చేశారనుకోండి, ఇదే ఐఏఎస్లు ఇదే ఉన్నతాధికారులు అద్భుతంగా పనిచేస్తారు. సరుకు మంచిది, దాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఎందుకంటే ఫైనలీ దే ఆర్ ద వన్స్ హూ పెర్ఫార్మ్. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా యంత్రాంగం ఇదే కదా. ఉన్నత స్థాయి కానీ కింద స్థాయి, ఈ తహసీల్దారే కావాలా, ఈ పోలీస్ ఇన్స్పెక్టరే కావాలా, విప్లవాలు వచ్చినా కూడా అందరినీ పంపించేది సాధ్యం కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, ఏదో చీఫ్ జస్టిస్ని పంపించారు, ఇంకోటి పంపించారు, కానీ చివరికి యంత్రాంగం 90 మంది నూటికి వీళ్ళే. ఎగ్జాక్ట్లీ. కమ్యూనిస్ట్ విప్లవాలు వచ్చినా కూడా వీళ్ళే ఉంటారు, ఎవరు బారు. ఇంప్లిమెంట్ చేయగలిగితేనే సో నా చేతికి ఫ్రూట్ అంది అది. కరెక్ట్. అది వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమే చేయాలి తప్ప. కరెక్ట్. అంటే రాను అంటే సార్ ఇప్పుడు ఏదన్నా ఒక వాయిస్ రేజ్ చేయాలంటే, ఐ డోంట్ నో వై దిస్ నెగిటివిటీ అంటే మల్టిప్లై అయిపోతుంది. కానీ ఒకప్పుడు ఫ్రీగా మాట్లాడేవాళ్ళం సార్. ఇప్పుడు తప్పు చేస్తే ఆ రాజకీయ తిట్టేవాళ్ళం అందరూ. ఇప్పుడు నా స్థాయిలో ఎవరో ఒకళ్ళిద్దరు మీలాంటి వాళ్ళు తప్ప గొంతు చాటడానికి ఏ వీక్నెస్ లేకుండా ఓకే. బట్ కొద్దో గొప్ప సమాజం మీద అవగాహన ఉండి ఏమైనా మాట్లాడదామంటే ఒక భయం వచ్చింది సార్ మా అలాంటి వాళ్ళందరూ. మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఒక రేషనల్ డిస్కషన్ పోయింది. హేతుబద్ధమైన చర్చ, రీజన్ డిస్కషన్ కాకుండా వెంటనే బండబూతులు తిట్టడం. అవును. అమ్మ బూతులు మనకి మంచి మర్యాదస్తులకి ఎందుకే అసలు వీళ్ళంతా బూతులు తిట్టడం చాలండి అని చెప్పి వదిలేసేపారు. అలా కావాలని ప్రయత్నం చేయడం. 2వది, ప్రతిదానికి ఒక కులాన్నో పార్టీనో మతాన్నో అంటకట్టడం. ఎగ్జాక్ట్లీ. ఇది ఖచ్చితంగా కష్టమే. కానీ బుద్ధుడిని ఎవరు అడిగట, స్వామి మిమ్మల్ని ఎవడెవడో తిడుతున్నాడు అని చెప్పన్నట్ట. అంటే ఆయన నవ్వేశాడంట. తిడుతున్నా అంటే నవ్వుతున్నారేంటి అన్నారట. ఏం లేదయ్యా, నేను నీకు ఏదైనా బహుమానం ఇచ్చాను అనుకో, నువ్వు నాకు ఏదైనా బహుమానం ఇచ్చావు అనుకో, నేను తీసుకోలేదు అనుకో, ఎవరికి చెందుతుంది అన్నట్ట. నాకే చెందుతుంది స్వామి అంట. ఆ తిట్లు కూడా నేను తీసుకోవట్లేదయ్యా అన్నాడంటే ఆయన. అందుకని మనం పబ్లిక్ పర్పస్ కోసం, జనహితం కోసం పనిచేస్తున్నప్పుడు దూషణ భూషణ తిరస్కారాన్ని పక్కన పెట్టేయాలి. విమర్శ ఉంటే విమర్శలో ఏమన్నా, ఇప్పుడు నాకు అర్థమైన మేరకు నేను వాదన చేస్తాను. ఏ మనిషి పరిపూర్ణుడు కాదు, మన దేవుళ్ళం కాదు. కాబట్టి బహుశా నా వాదనలో పొరపాటు ఉండొచ్చు, అవగాహనలో పొరపాటు ఉండొచ్చు, లేకపోతే నాకు సమాచారంలో లోపం ఉండొచ్చు. మీరు కనుక ఆ సమాచారం నాకు తెలియని అందిస్తే, బలమైన వాదన చేసి నన్ను ఒప్పిస్తే నేను దానికి సిద్ధంగా ఉండాలి. ఆ మేరకు పరిశీలించాలి. కానీ అది లేకుండా వాళ్ళేమీ కొత్తగా వాస్తవాలు తేకుండా, తర్కం లేకుండా బండబూతులు తిడుతుంటే మనం వాడికి మన దెబ్బ కొట్టే అధికారం ఇస్తే మన బలహీనలో అవుతున్నా, మూర్ఖుడు బలపడుతున్నాడు. కాబట్టి దాన్ని ఆ బుద్ధుడిలాగా మనం చిరునవ్వుతో వదిలేయటం చేత కావాలి. ఇంకో మార్గం లేదు. అందులో ఈ సోషల్ మీడియా యుగంలో మనకి మన దేశంలో కాదు, ప్రపంచం అంతా ఉంది. ఎవడు ఎప్పుడు ఏ బూతులు మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో దేవుడికి. అందుకని నాలాంటి వాళ్ళు ఏంటంటే మిగతా ప్రపంచం మొత్తాన్ని వదిలేసి
ఒక అడవిలో బతుకుతున్న వాళ్ళ ఉన్నాం. నేను 190 అసలు సోషల్ మీడియా కూడా నేను చూడను అసలు. వాడు తిట్టాడో మెచ్చుకున్నాడో నేను పట్టించుకోను అసలు. అసలు అది ఎగ్జాక్ట్లీ నాకెవరో చెప్తుంటారు వాడు తిట్టాడు సరే నాకు తెలియదు, ఆ విషయం కూడా తెలియదు నాకు. మరొకటి మెచ్చుకున్నాడు సార్, అది కూడా చూడండి అంటున్నాను. ఇవాళ పొద్దున్నే మా శ్రీమతి ఎవరో మెచ్చుకున్నారు నుంచి పెట్టింది, నేను చూపెట్టొద్దంటే ఆవిడ తిట్టింది. నేను చెప్పాను తిడితే చూడడం మెచ్చుకుని చూడడం రెండు వద్దు, వెరీ ట్రూ సార్. రెండు వద్దు. ఏమన్నా ఒక అంశం చెప్తే దానిలో ఏమైనా చర్చ ఉంటే చూద్దాం, ఎగ్జాక్ట్లీ దాని నుంచి నేర్చుకుందాం. ఓకే అబ్యూజ్ ఎందుకు అది? అంతేగాని మెప్పు అక్కర్లేదు, తిట్టు అక్కర్లేదు, దోషణం భూషణం రెండు వద్దు. ఎగ్జాక్ట్లీ అది ఆ రకంగా కొంచెం మనం దూరంగా ఉండకపోతే మన మనసు అంతా చికాకు అయిపోతుంది. అంటే కొంచెం స్ట్రింజెంట్ లాస్ కూడా రావాలేమో టు కంట్రోల్ దిస్. ఎందుకంటే స్థాయి దాటితే కానీ నాకు నిజంగా ఇది శివ గారు ప్రపంచం అంతా ఇది ఆలోచిస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ స్టిల్ సోషల్ మీడియా యుగంలో అవును సార్ ఎలా కంట్రోల్ చేస్తాం? ఇప్పుడు మీరు అమెరికాలో వచ్చి ఇక్కడ మీరు చేశారు, లా పెట్టారు, అమెరికాలో ఏం శిక్షిస్తారు మీరు? ఎగ్జాక్ట్లీ బార్డర్స్ లేవు, అవును 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 కోట్ల మంది టకటకా వాడు నొక్కటమే ఆలోచించేవాడు. ఇప్పుడు నేను 15 రోజులకు ఒకసారి ట్వీట్ చేస్తాను ఏమన్నా చేస్తే పనికొచ్చే అంశం ఉంటే. అవును మరి కొంతమంది ఉత్సాహం ఉండబట్టో, కొంతమందికి వేరే పని లేకపోబట్టో, ఏ కారణం వల్ల కానివ్వండి మరి రోజుకి 100 సార్లు ట్వీట్ చేస్తారు. ఏ విషయం తెలియనప్పుడు కూడా ఏదో మాట చెప్పేస్తారు. అవునవునవును ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? యా కాబట్టి ఇది మనం ఆలోచన చేయాలి. ఎలా చేయాలనేది నాకు కొన్ని ఆలోచనలు నాకు ఉన్నాయి, కానీ అంత తేలిక కాదు. అందులో ట్రాన్స్నేషనల్. మీరు రష్యాలో ఉండి ఇక్కడ మనకి ట్వీట్ పంపించవచ్చు, ఇండియాలో ఉండి అమెరికా గురించి ట్వీట్ పంపించవచ్చు. మామూలు చట్టాలు అవి చాలా, దానికి బియాండ్ దట్ అంతర్జాతీయంగా కొన్ని ఏర్పాట్లు చేయాలి. దానికి ఎవరికి అర్థం కావట్లేదు ఏం చేయాలో. పెద్ద చాలా బలమైనటువంటి ఆయుధాన్ని ప్రయోగించాం, చాలా బలం ఉంది, ఆయుధం కావాలి మనకి, కానీ ఆ ప్రమాదం కూడా తీసుకొస్తుంది ఆయుధం. ఎలా ఆపాలో అర్థం కావట్లేదు ప్రస్తుతం అది. సరే ఒకటే అంటే పాపం పేదవాళ్ళు, పాపం రైతులు, పాపం వాళ్ళు అంటే ఇన్ ఏ వే నా పర్సనల్ ఫీలింగ్ వేర్ ఇన్సల్టింగ్ దెమ్మని. వాడిని రోజులు పాపం అంటమే, పాపం అని వాళ్ళని నాశనం చేయటం, మేలు చేస్తున్నాం అన్న పేరుతో చివరికి వాడిని నాశనం చేస్తున్నాం, వాడిని పరాధీనం చేస్తున్నాం. ఎక్కడో చోట వాళ్ళలో కూడా రోజు మమ్మల్ని పాపమే అంటమే తప్ప మా స్థాయిని పెంచరా, రుణమాఫీ చేయటము, పాపం రైతు అంతే తప్ప రైతు పాపం వాడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో చూడాలని ఆశ ఉండాలి తప్ప. సో వాళ్ళకి అంటే ఎనీ ఏదైనా ఒక బాడీ ఉందా అంటే వ్యవసాయం ఇప్పుడు గుడ్డెలు పడ్డట్టు చేస్తే నష్టాలే వస్తాయి. సో లాస్ట్కి వచ్చి బికాస్ దిస్ ఈస్ అంటే రైతులను తక్కువ చేయటం కాదు, ఎందుకంటే రైతు కుటుంబాల నుంచి వచ్చాం. రైతులంటే వాళ్ళు మాకంటే పెద్ద స్థాయిలో చూడాలని ఆశ మాకు. అయితే వేరే దేశాల్లో అందరూ వాళ్ళు పెద్ద పెద్ద కార్లు తిరుగుతారంటే రైతులు అన్నప్పుడు మనం వాళ్ళ రోజు పాపం అనటంలో బాధ కలుగుతుంది. మీరు ఎందాక అన్నారు ఓట్ బ్యాంకులు అన్నారు, అవును కూడా ఓట్ బ్యాంక్గా మార్చాను తప్ప రైతు భవిష్యత్తు గురించి ఆలోచించట్లా. మనం అంతా రైతు హితాన్ని కోరేవాళ్ళం. లాస్ట్ కొలాప్స్ అయిపోతే ₹1,00,000 ఇచ్చి అటు ఓటు వేసుకుందాం. నేను గుండె మీద చేసి చెప్పగలను, రైతులకి ఒక పౌరుడిగా నిరంతరం సేవ చేసిన వాడిని చేస్తున్నవాడిని. వ్యవసాయ రంగంలో రేట్లు రాకపోతే పక్క రాష్ట్రంలో రేటు ఎక్కువ ఉండి మన రాష్ట్రంలో రేట్లు రాకపోయినా కూడా ప్రభుత్వం దుర్మార్గంగా పక్క రాష్ట్రంలో అమ్మడానికి వెళ్ళేదని ఆంక్షలు పెట్టింది. నేను పాదయాత్రలు చేసి రైతులందరినీ కూడా కలిపి రేటు సమానమయ్యేట్టు చేస్తే ఆ ఒక్క సంవత్సరం ఒక్క పంట బీపీటీ ధాన్య వెరైటీలో 3,600 కోట్ల రూపాయలు అదనంగా రేటు వచ్చింది రైతులకి. ఒక్క రాష్ట్రంలో ఒక్క పంట ఒక్క వెరైటీలో ఒక్క సీజన్లో. అంటే అంత అన్యాయం ప్రభుత్వం చేసింది. దాని నుంచి ఆ తర్వాత దేశంలో ఆంక్షలు పోయినాయి ఇక పక్క రాష్ట్రాలకు అమ్మకుండా. అలాగే విదేశాల్లో మన బియ్యానికి గిరాకీ ఉంటే విదేశాలకు అమ్మడానికి వెళ్ళేదని ప్రభుత్వం నిషేధించింది, ఇక్కడ రేటు తక్కువ ఉంటే. నేను పోరాడి 2011లో నిషేధాన్ని తొలగిస్తే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఎక్స్పోర్టర్, ఇండియా హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. మళ్ళీ మనం యుక్రెయిన్ యుద్ధం రాగానే మళ్ళీ ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టారు రైస్ మీద. ఓకే. అట్లాగే వంట నూనె, పామాయిల్ అదే పనిగా దిగుమతి చేసుకుంటే అవసరమైతే దిగుమతి చేసుకోవాలి, కానీ అక్కడ తక్కువ రేటుకు ఉత్పత్తి అవుతుంటే ఫ్రీగా దిగుమతి చేసుకుంటే ఇక్కడ రైతులు ఏనాడు బతుకుతారు? కాబట్టి ఒక టారిఫ్ పెట్టండి, రీజనబుల్ టారిఫ్ పెట్టండి, రేటు నిలబడేట్టుగాను. క్రమక్రమంగా మనం ఉత్పత్తి చేసుకుంటాం, దిగుమతులు అవసరం లేదని గట్టిగా పోరాడి 7-8 ఏళ్ళు పోరాడి సాధించాను. 40% పెట్టారు టారిఫ్లు. గత 2 ఏళ్ల క్రితం 22,300 రూపాయలు పలికింది పామాయిల్ ఒక క్వింటాలు పాట్స్. యుక్రెయిన్ వారు రాగానే మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ తీసి పారేశారు, 1,100కు పడిపోయింది.
$2,300 $1,100 పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు 1,300 ఉందని చెప్తున్నారు ప్రస్తుతం. ఓకే. మళ్ళీ పెట్ల ఇంపోర్ట్ డ్యూటీలు. మనం ఏంటంటే రైతుకి రేట్ ఎట్లా రావాలి, రేట్ ఉంది కాబట్టి ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని సహజంగా ఉత్పత్తి చేస్తారు. అవును అవును. ఇప్పుడు మార్కెట్లో ప్రేక్షకులు సినిమా చూస్తారంటే మీరు సినిమా ఎంతైనా కష్టపడి తీస్తారు. అవును అవును. కానీ రేట్ రాకపోతే మీకు ఆ సినిమాకి మీకు రీజనబుల్ రేట్ మీకు టికెట్ అవకాశం లేదనుకోండి, ₹10 నువ్వు టికెట్ పెట్టు అని చెప్పి అన్నాను అనుకోండి మీకు, అవును అవును అవును, అంతకంటే పెంచడానికి వెళ్ళేది అన్నాను అనుకోండి, మీరు ఏ రకంగా పెరుగుతారు? ఇక ఉత్పత్తి ఎలా చేస్తారు? ఆ ₹10 ఉత్పత్తి పనికిరాలని చేస్తారు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే సినిమాల నుంచి పారిపోతారు, ఇక అనవసరం అని చెప్పని. అవును అవును అవును. ఖర్చే తప్ప దివాలా చేయడం తప్ప ఉపయోగం లేదని చెప్పని. అవును అవును. కాబట్టి మార్కెట్లో రేటు రావాలి, అవును అవును, డిమాండ్ పెంచాలి. ఆ పద్ధతులు పాటించాలి. కానీ రైతుని బిచ్చగాడిగా మార్చి రోజు సార్ ఎగ్జాక్ట్లీ ఏదో చేస్తున్నట్టు నటించి రుణమాఫీ ఎవడు అడిగాడంటే అసలు ఇవాళ రుణమాఫీ చేస్తే మరి రేపు రుణమాఫీ కావాలా? రుణమాఫీ చేస్తే రుణాలు ఎవరిని ఇస్తాడు రేపొద్దున? ఎలక్షన్కి ముందే వీళ్ళు ప్రచారం రుణమాఫీ అని చెప్పని నాకు చాలా బాధ కలిగింది. కొందరు బాధ్యత గల నాయకులు, అంటే బాధ్యత ఉండవలసిన నాయకులు, బాధ్యత ఉన్నవాడు కాదు, బాధ్యత ఉండవలసిన నాయకులు, రుణమాఫీ చేస్తున్నాం, మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం, మీరు రుణాలు తీసుకోండి, తర్వాత ఎగ్గొట్టండి అని బహిరంగంగా చెప్పారు. ఏ ప్రపంచంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే పరపతి వ్యవస్థ, అప్పులు తీసుకోండి, ఎగ్గొట్టండి, మీకు మేము రద్దు చేస్తామని చెప్పంటే ఆర్థిక వ్యవస్థ నిలుస్తుందా? బ్యాంకులు నిలుస్తాయి అట్లాగా? బ్యాంకులు నిలవకపోతే ఆర్థిక వ్యవస్థ నిలుస్తుందా? అంటే నా ఓటు కోసం దేశం సర్వనాశనమైనా పర్వాలేదు. మరి మనుషులకేమో సహజంగా నా చేతిలో ఇప్పుడు వేళ మీకు వచ్చి జేపీ గారు 10,000 మీ జోలో పెడతానంటే 10,000 నాకు చేదా? ఏ మనిషికైనా మరి డబ్బు చేదు కాదు కదా, ప్రతివాడికి అవసరం ఉంటుంది. అది అవకాశంగా తీసుకుని ఆ ₹10,000 చూపెట్టి వాడి భవిష్యత్తు నాశనం చేస్తున్నాం. కాబట్టి మనం గొంతెత్తి చెప్పాలి, అందులో క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు చెప్పాలి. రైతు వ్యతిరేకులు చెప్తే ఉపయోగం లేదు, రైతులతో సంబంధం వాళ్ళు చెప్తే నేను మీరు గట్టిగా చెప్పగలం. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నాకు కొరటాల సత్యనారాయణ గారు, మీ తాతగారు, వారు తెలుసు నాకు. రైతు హృదయం. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు. నేను వ్యవసాయం సొంతంగా చేయకపోయినా కూడా వ్యవసాయం నుంచి ఆదాయం పొందినవాడిని, వ్యవసాయ కుటుంబం వచ్చిన వాడిని. నా జీవితంలో ఖచ్చితంగా గుండెమెచ్చి చేసి చెప్పగలను, సామాన్య పౌరుల్లో అధికారం లేకుండా ఈ దేశంలో రైతుల కోసం చాలా మేలు చేయడం కోసం పోరాడినవాడిని. కాబట్టి మనం చెప్పకపోతే ధీమాగా ఇది పద్ధతి అని చెప్పని, ఇంకా నిజము తెలిసిన వాడు నిజము చెప్పకపోతే, ఆరుద్ర గారు కొల్లం పదాల్లో చెప్పాడు, నిజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగుని కీడు అని చెప్పని. రైతు చట్టాలు తీసుకొచ్చారు, వ్యవసాయ చట్టాలు నిజంగా మంచి చట్టాలు, దాంతో అద్భుతాలు దొరుకుతాయని అంటలే. కానీ మార్కెట్లో రైతుకి రేటు నిలబడే అవకాశం కొంత పెరుగుతుంది. అది కొన్ని ప్రాంతాల్లో రైతుల్ని మోసపుచ్చి అబద్ధ ప్రచారం చేసి దానికి వ్యతిరేకంగా చేశారు, ఆ చట్టాలను కొచ్చడి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అలా చేయాల, దక్షిణాది ఎవరో చేయాలి, అట్లాగా కర్ణాటకలో ఎవరో చేయాలి, ఎందుకంటే ఇక్కడ ప్రజలకు అర్థమైంది. కాబట్టి పార్టీలు ఈ తప్పులు చేసిన రైతులు అర్థం చేసుకోవాలి మన ప్రయోజనం ఏంటని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఈ పూట ఏదో వస్తే సరిపోతుందని చెప్పిన భ్రమలో ఉంటే చివరికి వ్యవసాయం ఇన్నేళ్లుగా వీళ్ళందరూ రైతుల కోసం చేసామని చెప్తున్నారు కదా. ఎందుకు వ్యవసాయం కావాలని వ్యవసాయం చేసేవాడు ఒక్కడున్నాడు గ్రామాల్లో చెప్పండి నాకు. నేను బస్తీ మీద సవాల్ చెప్తాను. ఎవరు 100 ఉండొచ్చు, కానీ 99 మంది ఛాన్స్ దొరికితే పారిపోదాం అని చూస్తున్నారు. వీళ్ళంతా వ్యవసాయాన్ని అంత బాగు చేస్తే, వీళ్ళ విధానాలు అంత పనికొచ్చేట్టయితే ఎందుకు వ్యవసాయం నుంచి పారిపోదాం అనుకుంటున్నారు రైతులంతా కూడా? ఇది రైతులు అర్థం చేసుకోవాలి. ఎవరు మోసపుచ్చుతున్నారు, ఏ విధానాల వల్ల మన బతుకు బాగుపడుతుంది. సార్ లాస్ట్ క్వశ్చన్, నాకు ఇది చాలామంది మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఉన్న డౌట్. అది అంటే ఇలాంటి నేషనల్లో డబ్బునోడు ఎప్పుడూ వెళ్ళనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి. అంటే మన 60 ఏళ్ల పాటు నేను కూడా చిన్నప్పుడు ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని ప్రైవేట్ రంగం అంటే మనకేదో అదొక చాలా పబ్లిక్ రంగం, ప్రైవేట్ రంగం, డబ్బు ఉన్నవాడు, ఖరీదైన వాడు, సినిమాల్లో కూడా ఆ రోజులు అలా చూపెట్టేవాళ్ళు. ఒక ఉద్యోగం ఇచ్చినవాడు విలను, జీతం పుచ్చుకునేవాడు హీరో. ఎగ్జాక్ట్లీ సార్. మనుషులు మారాలి సినిమా లేదా మరో సినిమా. మనం అంతా కూడా సంపద సృష్టిని పాపంగా చిత్రించాం మనం. ఎగ్జాక్ట్లీ. ఎందుకో పోతాం వాడు. కరెక్ట్. పాపం డబ్బునోడు అని మా ఫ్రెండ్స్లో కొందరికి ఏంటంటే ఇన్ని కోట్లు ట్యాక్స్ కడతాం, కొందరు కోట్లలో కడుతున్నారు, ఇంక్లూడింగ్ మీ. కట్టకూడదని ఏం లేదు, కొందరు అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేయాలి, ఆ పిచ్చి పిచ్చి డిబేట్లకి నేను వెళ్ళిన మాకు తెలియని రంగం అది. కడుతున్నాం ఓకే, కొందరికి ఏంటంటే వాట్ ఆర్ వి గెటింగ్ బ్యాక్ ఇన్ రిటర్న్ అనే ఒక డిసెంట్ ఉంది.
సో మనకి తెలియదు, మనకి ఏం కావాలి అన్నీ ఉన్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని కూడా లేదు. నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఎవరో ఒక ఇన్కమ్ ట్యాక్స్లో ఉంటే వాళ్ళని అడిగాను. ఒకసారి జనరల్గా నేను ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఏం ప్రోటోకాల్ ఉండదు, నేను క్యూలో నుంచి వెళ్ళిపోతా, ఎందుకు వచ్చిందిలే అని. ఒకసారి చాలా హడావిడి అయిపోయింది నాకు బాగా. ఇక్కడ మీటింగ్ తీసుకుని అర్జెంటుగా మళ్ళీ చెన్నై వెళ్ళాల్సి వస్తుంటే లాస్ట్ మినిట్లో పరిగెత్తి, సో అక్కడ ఎవరో ప్రోటోకాల్ స్టాఫ్ చూసి నన్ను టక తీసుకెళ్తున్నారు సెక్యూరిటీ చెక్. క్యూలోంచి ఒకళ్ళు అరిచేశారు, ఏంటి కొట్టాల్సి వెంట గొప్ప ఏంటి అని. ఎప్పుడు వెళ్ళను సార్, అసలు ఎప్పుడు ఎవరైనా చెప్పినా వెళ్ళను నేను. ఎంత 2 hours ముందే ఉంటాయి ఎయిర్పోర్ట్లో. కోపం వచ్చేసింది నాకు. ఐ షౌటెడ్ హిమ్ బ్యాక్. నేను సంవత్సరానికి 4 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, కనీసం ఐ షుడ్ హ్యావ్ దిస్ ప్రివిలేజ్ అని చెప్పి అరిచేసి అతను. ఐ డోంట్ నో, మీరు పెద్దవాళ్ళు అండి, మీరు 4 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, ఇంతకు మించిన సౌలభ్యం నాకు ఈ దేశంలో ఇంతకు మించి ఏమి లేదు, లెట్ మీ ఎంజాయ్ దిస్ ప్రివిలేజ్, నేను వాడుకోకపోయినా సరే అని అరిచి వెళ్ళిపోయా. ఫ్యూ పీపుల్ క్లాప్ దేర్. నేను అదే అడిగా, సార్ అమ్మడి వాళ్ళకి కనీసం ఎయిర్పోర్ట్స్లో ఒక వేరే క్యూ, అట్లీస్ట్ విల్ ఫీల్ హ్యాపీ. తిరుమలకి వెళ్ళినప్పుడు ఇప్పుడు పొలిటీషియన్ అందరికి ప్రోటోకాల్ వేరే క్యూలు పెట్టినప్పుడు కోట్లు కట్టే ట్యాక్స్ పేయర్స్కి కష్టపడి వాళ్ళకి ఒక క్యూ కూడా పెట్టచ్చు, మాకు కూడా ప్రోటోకాల్ పెట్టచ్చు కదా అనే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే నవ్వాడు. అనుకుంటే మా చేతిలో ఏం లేదండి, ఎన్ని డ్రీమ్స్ మీకు, సరదాగా ఫ్యాంటసీలు మీరు ఎన్ని అనే ఫీలింగ్. ఏమంటే ఇట్ విల్ ఇన్స్పైర్. ఇప్పుడు పక్క క్యూలో నాన్ ట్యాక్స్ పేయర్ కనీసం వాడు ఇన్స్పైర్ అవ్వచ్చు, నేను ఆ క్యూలోకి వెళ్ళాలి, నేను కూడా ట్యాక్స్ కట్టాలి అని అట్లా కూడా అనుకోవచ్చు కదా. ట్యాక్స్ పేయర్స్కి ఏమీ చేయలేము ఈ దేశంలో, కడతాం తప్ప. ఇప్పుడు నాకు ఒక ఉదంతం గుర్తుకొస్తుంది. ఒక జాతీయ స్థాయి మంత్రి గారు, ఒక ఆయన పేరు చెప్పను, ఓకే, నిజాయితీపరుడు, సమర్థుడు. నేను ఆయన కూర్చుని ఆ రోజుల్లో డిస్క్లోజర్ ఆఫ్ క్యాండిడేట్ డీటెయిల్స్, అంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తిపాస్తుల వివరాలు నేరచరిత్ర బయటపెట్టాలని చట్టం తీసుకొచ్చింది నేనే. అప్పుడు సహకరించిన వాడు ఆయన, జాతీయ స్థాయిలో మంత్రిగా. కేంద్రం అన్న పదం ఆడడానికని కొంచెం చాదస్తంగా జాతీయ స్థాయి అంటుంటాను. ఆయన నాతో చెప్పాడు, జయప్రకాష్ గారు మీరు ఇంత గట్టిగా పోరాడి ఈ చట్టం తీసుకొచ్చారు, మేమంతా సహకరించి చట్టం చేశాము, నేను నిజాయితీగా సంపాదించుకుంటున్నాను, మంచి లాయర్గా నాకు పేరు ఉన్నది, బాగా సంపాదన ఉంది, సంపాదన కూడా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాను, నేను యాంటిక్స్లో పెట్టాడంటే ఎక్కువ ఆయన. ఓకే, అవేమో బాగా అప్రిషియేట్ అయిపోయినాయి. ఓకే, కాబట్టి నేను డిస్క్లోజ్ చేస్తే బాగా కోట్లు కనిపిస్తుంది, నేను అది పాపం చేసినట్టుగా కోటీశ్వరుడు అని చెప్పని పేపర్లో పెడతారు. నా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఆ పేరు చెప్పాను నేను, ఓకే, అందరికీ తెలుసు 3,000 కోట్లు ఆ రోజుల్లో అని చెప్పింది. ఇప్పుడు 3,000 కోట్లు వాళ్ళు పెద్ద లెక్క కాదనుకోండి, ఆ రోజుల్లో పెద్ద 3,000 కోట్లు ఆయనకి ఉంది. ఆయన 50,000 ఆదాయం చూపెడతాడు. నేను కేవలం నిజాయితీగా సంపాదించి ఆదాయం చూపెట్టాను కాబట్టి నేను చాలా దుర్మార్గుణ్ణి ఈ దేశంలో ఉన్నటువంటి ఆలోచన. ఆయన ఎంత అక్రమ సంపాదన ఉన్నా కూడా ఆదాయం చూపెట్టలే కూడా ఆయన మంచివాడు. ఇట్లా చేస్తే ఎట్లాగండి అని చెప్పన్నాడు. మన దేశంలో పన్ను కట్టేవాడిని పాపాత్ముడాగా చూస్తున్నాము. వెరీ ట్రూ. ఎస్, నిజాయితీగా పన్ను కట్టాడు, నిజాయితీగా ఆదాయం చూపెట్టాడు, నిజాయితీగా సంపాదించాడు. ఎస్, అక్రమ సంపాదన చేసిన వాడికి పన్ను కట్టేది ఉండదు. పేదరికంలో ఉంటే అలాగే పన్ను కట్టలేరు. అవును, అక్రమ సంపాదన చేసి పన్ను కట్టేదే ఉండదు, కానీ ఆస్తులు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అది అలా తెలియదు. నిజంగా పేదరికంలో మగ్గుతూ కనిపిస్తాడు. నిన్న ఎవరో మన ఐఏఎస్ అధికారిని ఒక ఆవిడ కోట్ల రూపాయలు ఉన్నా కూడా డబ్బులు లేవని చెప్పని ఏదో వచ్చిందని చెప్పారు. ఏదో ఒక కేసులో మాత్రం పంపించారు తిరిగి వెనక్కి. మరి కోట్లు ఏం చేస్తావు, మరి కోట్లు ఇష్టం కదా. అవును సార్, మరి చివరికి ఏమవుతుందో చూద్దాం. కాబట్టి ఖచ్చితంగా పన్ను కట్టే వాళ్ళకి మనం ఎందుకు కడుతున్నాము, పన్ను కట్టడం పాపం కదా అన్న భావన ఉన్నది. నేను మనం చేసేది ఏంటంటే, కరెక్టే, కష్టంలో ఉన్నాము, వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్నది, కానీ మనం పన్ను కట్టడం మానేస్తే ఇప్పుడు ఈవేళ 15 లక్షల కోట్లు ఈ సంవత్సరం మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నారు. రోడ్లు కానీ, పోర్టులు కానీ, మరొకటి కానీ రికార్డ్ ఇది జాతీయ స్థాయిలో. అంటే దాదాపుగా మన జీడిపిలో సుమారుగా ఒక 5% ఖర్చు పెడుతున్నాం ఈ సంవత్సరం. 4.8% అంతా కలిపితే 3.4% ప్రత్యక్షంగాను, మరో 1.6% పరోక్షంగాను ఈ మన పన్నుల డబ్బుల నుంచి, మన అప్పుల డబ్బుల నుంచి వస్తుంది. సో ఇట్లాగా చాలా డబ్బు వృధా అవుతున్నా కూడా మంచి జరగాలంటే ఇంకో మార్గం లేదు. రెండోది, ఎప్పుడు పన్నులు కట్టింది తృప్తి కలుగుతుందంటే, మనకి చైనా తీసుకోండి, నేను కావాలని చైనా సంగతి తీసుకోండి, ఎందుకంటే ఒక నియంతృత్వ దేశం మనతో పోలిస్తే. అవును, కానీ చైనాలో మనకంటే ఎక్కువగా
కొరటాల శివకి కట్టే పన్నుల డబ్బు ఎక్కడికి పోతుందో చైనాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే. ఎందుకంటే 150 రూపాయలు లోకల్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళ మున్సిపాలిటీలో వాళ్ళ కళ్ళెదురుగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో డబ్బులు వెళ్తున్నాయి. ఓకే. మీరు కట్టే పన్నుల డబ్బులు 150 రూపాయలు మీ కాలనీలోనూ మీ టౌన్లోనూ మీకు అర్థమయ్యే రీతిలో వెళ్ళిందనుకోండి, అప్పుడు మీకు ఈ పెయిన్ ఉండదు. ఎస్ ఎస్ సార్, ఎస్. వర్షం వస్తే వరదలు వస్తుంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వర్షం వస్తుంటే మధ్యలో బహుశా మీరు ఫ్లడింగ్ చూస్తుంటారు. ఎస్ సార్, అవును. కొద్దిపాటి వర్షానికి వరదలు వస్తున్నాయి. అవును. మంచినీళ్ళలో మురుగునీళ్ళు కలిసిపోతుంటే Yeah. మనం ఎక్కడో చాలా హై అండ్ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని సొంతంగా చూసుకోకపోయినట్టయితే జీవితం గందరగోళంగా ఉంటే రోజును Yeah. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఉంటే సిటీలో క్వాలిటీ ట్రాన్స్పోర్ట్ కారులో వెళ్తుంటే అరగంట పోయేదానికి 2 గంటలు పడుతూ ఉంటే ఎందుకు పన్ను కట్టారని అడగటం మనం. ఎగ్జాక్ట్లీ. అలా కాకుండా ఈ పన్ను డబ్బులు ఎక్కడికి పోతున్నాయో అర్థమయ్యే రీతిలో స్థానికంగా జవాబుదారితనంతో ఏర్పాటు జరగకండి. చైనాలో జరుగుతోంది, నియంతృత్వ దేశంలో జరుగుతోంది. ఇండియాలో ఎందుకు జరగదు? సో దట్ ఈస్ ద వే. ఇది ఈ మధ్య ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మిగతా మీరు అన్నట్టుగా ఎయిర్పోర్ట్లో అక్కడ ఏర్పాటు చేయలేకపోయినా కూడా కాస్త పన్ను బాగా కట్టే వాళ్ళందరినీ కూడా మీకు ఒక లెటర్లు పంపించడం. అవును సార్. కొన్ని సందర్భాల్లో నాకు సరిగ్గా తెలియదు, కానీ ఆ స్థాయి పన్నులు కట్టే తాహత నాకు ఎప్పుడు లేదు కాబట్టి నాకు తెలియదు అది. కానీ వాళ్ళని పిలిచి గౌరవించడం ఆ సిటీల్లో కానీ ఇంకోటి కానీ కొంత ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా పన్ను కట్టేవాడిని పాపాత్మగా చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పటికి కూడా ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పన్ను కట్టిన పాపానికి ఏదో రకంగా వేధించే ప్రయత్నం కొన్ని సందర్భాలు జరుగుతుంది. కొంత పూర్వం పోస్తే ఇంప్రూవ్ అయింది, కానీ ఇప్పటికి కూడా ఇంత కడుతున్నావు కదా నాకెందుకు డబ్బులు లేవు. ముఖ్యంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో అయితే నేను అసెస్మెంట్ ఇష్టం వచ్చినట్టు వేస్తాను, అన్యాయం కదంటే వేసుకో, కావాలి అప్పీల్ చేసుకో. అప్పీల్ చేయాలంటే మీరు 50% పన్ను ముందు డబ్బులు డిపాజిట్ చేయాలి, 4 ఏళ్ళు పడుతుంది, లాయర్లో డబ్బులు గెలిచాలి. ఈ గొడవ ఎంత ₹1,00,000 లాంఛం అవటం దీన్ని ఆపట్ల. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా ఇవాళ మిగతా విషయాల్లో పొరపాటున్నా కూడా నిజాయితీ పడిన ప్రధానమంత్రి ఉన్నారు, నిజాయితీ పరులైనటువంటి ఆర్థిక మంత్రి గారు ఉన్నారు. నేను బహిరంగంగా చెప్తున్నాను, పన్ను కట్టే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ లంచాలు మింగే అవకాశం లేకుండా చేయకపోతే, పన్ను కట్టే వాళ్ళకి వేదన కలిగి అసహ్యం వేస్తే దేశం నష్టపోతుంది. కాబట్టి కనీసం పన్ను కట్టే వాళ్ళని గౌరవించి మిగతా ఇవ్వకపోవచ్చు, పన్ను కట్టినందుకు వేధించబోకండి. ఎగ్జాక్ట్లీ సార్. ఆ పన్ను అసెస్మెంట్ లంచాలు ఇవ్వడానికి మార్గంగా వాళ్ళని సాగుకొట్టబోకండి. ఇంకా చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా నేను బహిరంగంగా చెప్తున్నాను, డైరెక్ట్ ట్యాక్సెస్లో పెద్దగా లేదు, బహుశా కొంత మెరుగుపడుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఇప్పుడు కూడా ఈ జిఎస్టీ వగైరా కంపెనీ లేనట్టయితే ఇష్టం వచ్చినట్టుగా కొన్ని సందర్భాల్లో కొందరు అధికార దుర్వినియోగం చేసి లంచాల కోసం అని చెప్పని, నిజాయితీ పరులు కూడా మనకెందుకు లేదని చెప్పని అప్పీల్ చేసుకోండి, కావాలంటే నేనే పట్టించుకోనని చెప్పని లంచగొండలకి అపరోక్షంగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉద్దేశం ఏదైనా కాకపోయినా కూడా చాలా వేధిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఖచ్చితంగా దీన్ని మార్చాలి. థ్యాంక్ యూ జబకేశ్ గారు. మీరు మిమ్మల్ని 2-3 అడగాలి. ఇప్పుడు మీరు 76లో పుట్టారు. మన సమాజంలో అందులో గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం, వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళకి మనకి అభద్రత. మనం ఏమైపోతాము, పిల్లలు ఏమైపోతారు, అరే నాన్న నువ్వు ఇంజనీర్ అవ్వు, నువ్వు డాక్టర్ అవ్వు, లేకపోతే మరొకటి చెయ్యి, ఆదాయం కొంచెం గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిపో, సరే ఇది కదా మనకి. దురుద్దేశం ఏం లేదు, భయం, బేదరికం నుంచి వచ్చాం కాబట్టి. మరి మీరు చాలా ధైర్యం చేసి ఈ రిస్క్ ఉన్న సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. ఎట్లా వచ్చారు? పేరెంట్స్ ఏం కాదని లేదా? మరి మీకు ఎలా వచ్చింది, ఆ ధైర్యం ఎట్లా వచ్చింది? అంటే యాక్చువల్గా సార్ నేను ఒకటి గమనించి, అంటే ఇప్పుడు ఉన్న పేరెంటింగ్, ఇప్పుడున్న ఎక్స్పోజర్ చాలా గొప్పది అనుకుంటాం, కానీ బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వరకు ఈ ముందు తరంలోనే కొంచెం బ్రాడ్ మైండెడ్నెస్ ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఆడుతుంటే చిన్నపిల్లలు 2-3 కాపలా, అది ఆడొద్దు, అది ముట్టుకోవద్దు. మా చిన్నప్పుడు ఏం లేవు, కింద పడ్డాం, మట్టిలో ఆడుకున్నాం, దోక్కుపోతే ఇంట్లో చెప్పకుండా కూడా అది హీల్ అయిపోయేది. చూస్తే ఇంకో 2 దెబ్బలు పడి గారాబం చేసేవాళ్ళు కాదు, ఎందుకు అలా పడ్డా ఇంకో 2 వేసేవాళ్ళు. దట్స్ హౌ వి బికమ్ టఫ్. సైకిల్ దొక్కితే ఆ వీలు డబ్బులు తగిలేవి. ఇప్పుడు స్కూల్లో దింపాలంటే 2 కాపలా పెట్టి పంపుతున్నారు సార్. కార్లో డ్రైవర్ ఇచ్చి అక్కడ దాకా దింపిరా, మళ్ళీ నువ్వు వెళ్ళి తీసుకునిరా, వాడు పప్పే అవుతాడు వాడు. సో నాకు ఎక్కడో వాళ్ళ ఇన్నోసెన్సా, వాళ్ళ బ్రాడ్ మైండెడ్నెస్ నాకు తెలియదు, కానీ నాకు ఇది ఇష్టం. నాకు మీలాగే రేపేమవుద్ది, ఎల్లుండి అవుద్దని అది ఇన్నోసెన్స్ నాకు తెలియదు సార్. ఆ భయం లేదు అప్పుడు. ఇది ఇష్టం, రాయటం ఇష్టం, వెళ్ళిపోవాలి,
అనుకున్నాం. కనీసం ఇంట్లో ఉన్న భయం చెప్తే వాళ్ళు వద్దంటే కనుక ఎటు అమెరికా వెళ్ళిపోయేవాళ్ళమేమో. కానీ జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఎందుకు పనికి రాకుండా పోతామేమో, నీ క్లారిటీ ఉంటే వెళ్ళు అన్నారు. సో లక్కీగా ఎవ్రీథింగ్. కాకపోతే కష్టపడ్డాను సార్, దీనికి ఆల్టర్నేటివ్ లేదు. కష్టానికి అది కష్టపడకుండా లాటరీలో డబ్బులు రావచ్చు, దోపిడీలో డబ్బులు రావచ్చు, వారసత్వంలో డబ్బులు రావచ్చు, అంతే. ఇంకో ఒక్కదానికి ఆల్టర్నేటివ్ లేదు. మా అమ్మగారు అదే చెప్పారు, సరే నువ్వు ఎంచుకున్న రంగం నీకు తెలుసు సక్సెస్ రేట్ ఏంటో, కష్టపడు. అది ఒక్కటి గట్టిగా చెప్పడం వలన అది పట్టుకొని అంచెలుగా ఎదిగాం. కానీ బట్ ఐఎమ్ లక్కీ నేను వేశారు. ఇంట్లో వాళ్ళు ఏం ఫోర్స్ చేయకుండా నాకు నచ్చిన రంగంలో నేర్పరు. ఏదో హాఫ్ హార్టెడ్గా పైన సర్ఫేషియల్ లెవెల్లో ఉండొద్దు, చేస్తే పర్ఫెక్ట్గా చేసి. అందుకే ఇప్పటికీ స్కిల్ లేబరు, స్కిల్ సెట్స్ ఉండాలి అనేది. ఏది లేకపోయినా ఏదో సినిమా తీసేయచ్చు కూడా. జనం కూడా ఒక్కోసారి బోర్గొట్టి ఏ సినిమా లేవాలి, ఈ సినిమాకి పోదాం అని ఆదరించవచ్చు. పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఆ క్రాఫ్ట్లో డెప్త్కి వెళ్ళి అందులో పినకలు చూడాలి తప్ప అది లేకపోవటం, అది ఎన్నిసార్లు మాడుకున్నా అదే లేండి సార్. ఆ స్కిల్ సెట్ డెవలప్మెంట్ ఫర్దర్గా ఒకసారి మిమ్మల్ని వచ్చి వి వాంట్ టు ఆస్క్ యూ ఆర్ అంటే స్కిల్ సెట్ డెవలప్మెంట్కి మనం ఏమన్నా కలిసి ఏమన్నా ఒకటి చేయొచ్చా అనే దాని మీద, నాట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, వచ్చి మీతో డీటెయిల్గా ఒకసారి కూర్చొని తప్పకుండా దాన్ని ఎలా చేయొచ్చు, ప్రభుత్వాలతో ఎలా మాట్లాడవచ్చు అనేది ఒకసారి మిమ్మల్ని వెరీ సూన్ సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి మిమ్మల్ని కలవాలి. అది సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం, ఎస్ సార్, ఆనందం కోసమే కదా సరదాగా. ఎస్ సార్. మరి సరదాగా ఎంటర్టైన్ చేసి డబ్బులు పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. Yeah. మీరు అట్లా కాకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే సక్సెస్ ఇస్తూనే ప్రతి చోట ఏదో ఒక ఆలోచించేటువంటి మెసేజ్ ఇవ్వాలని తపన కనిపిస్తుంది. ఎస్ సార్. ఒకటి రెండు సినిమాలు మీరు తీసేప్పుడు కూడా మనం కూర్చున్నాం. ఎస్ సార్, ఎస్ సార్. మీకు నిజంగా అవసరం లేదు, అవును అవును సార్. కానీ మీరు బాగా లోతుగా అవును సార్. దానిలోకి వెళ్ళి కొంచెం ఆలోచన అర్థం చేసుకుని ఏదో రకంగా దానిలో కొన్ని అంశాలను కూడా సినిమాలో చూపించే ప్రయత్నం చేయాలని చెప్పని మీరు ప్రతి సినిమాలో కూడా ఒక మెసేజ్ కొంచెం ఆలోచించండి అని చెప్పేది కనిపిస్తుంది. మరి అది చేస్తే రిస్క్ అనిపించట్లా మీకు? మెసేజ్ ఎవడు చూస్తాడు? సరదాగా ఎంటర్టైన్మెంట్ చూస్తాడు, కానీ అంత సీన్ లేదు, ఇది పేలిందంటే సంతోషపడతాడు, కానీ ఇదంతా ఆలోచించాలంటే ఎవరికి మరి ఇష్టం ఉండదు కదా. అంటే ఎక్కడో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నలే ఎక్కువగా వేధిస్తుంటాయి సార్. సో ఇదే కథ రాసేటప్పుడు కూడా ఇదే వేదన, ఈ డౌట్ల మీద. సో నాకు తెలిసిన సొల్యూషన్స్ చెప్పేద్దాం అనేదే. సో అట్లీస్ట్ సమస్య ఉందని చెప్పే ప్రయత్నం చేద్దాము, దానికి కొన్ని హంగులు దిద్దుతాం. ఇప్పుడు భరత్ నేను ఫిల్మ్ ఉంది, సో నేను చెప్పాలనుకున్న పైచుని చెప్పుకుంటూ బట్ అందరికి అర్థం అవడం కోసం ఈ సీఎంను కూడా ఫైట్లు చేపించి అది తప్పదు, మసాలా కొంత తప్పదు మనం ఉన్న పరిస్థితుల్లో. బట్ లోపల మనం చూసే ఈ సమస్యలు వీటి మీద ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తే 10 మంది ఆలోచిస్తారేమో అనే తపన అయితే ఉంది సార్ గట్టిగా. ఇప్పుడు అట్లీస్ట్ ఈ షో కూడా అందుకే నాకు ఒక 10 మంది సో ట్యాక్స్ పేయర్స్ని గౌరవిస్తే ఆనందం నాకు ఈ షో ద్వారా. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం. ఓహో వీళ్ళ గోల్ ఏంటంటే స్కిల్ సెట్ లేకపోతే రాణించరు అని అంటున్నారు. ఒక 10 మంది తల్లిదండ్రులు విద్య విజ్ఞానం కోసం అని ఫీల్ అయితే చాలు, ఏదో ఉద్యోగం డబ్బులు వస్తాయి అనకుండా ఒక 10 మందికి నాయన నీ మార్కులు ర్యాంకులు ఇంపార్టెంట్ కాదు, ఎంత స్కిల్ నేర్చుకున్నావు, ఒక 5-6 పేరెంట్స్ ఆలోచించినా కనీసం బెటర్ సిటిజన్స్ వస్తారు బయటకు అనే ఒక స్వార్థమే తప్ప, బికాజ్ వీ కెన్ లివ్ ఇన్ ఏ బెటర్ సొసైటీ, వాళ్ళందరి వల్ల నేను హ్యాపీగా బతుకుతాను అనే స్వార్థమే ఇది యాక్చువల్గా సార్. ఇది సో దిస్ ఈజ్ హౌ వి మూవ్ ఆన్. ఇంకోటి నాకు అనిపించేది, ఎప్పుడు సినిమాల్లో మీరు చాలా పీక్కి వెళ్ళారు సార్, మీరు కానీ రాజమౌళి గారు కానీ మరికొందరు కానీ స్టార్లు కానీ. మనకి ఒక ఆయన చెప్పాడు, ఆస్కర్ వెళ్ళనుకుంటాను, జీవితంలో 2 ట్రాజడీలు ఉన్నాయా. ఒకటి కోరుకున్నది సాధించడం, కోరుకున్నది సాధించలేకపోవటం. రెండోది కోరుకున్నది సాధించడం. మీరంతా కోరుకున్నది సాధించిన వాళ్ళు, కానీ ప్రతి సినిమా కూడా ఒక పరీక్ష. అందులో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొరటాల శివ గారి సినిమా ఇలా ఉందన్న తర్వాత నెక్స్ట్ సినిమా ఆ స్థాయికి వెళుతుందా లేదా, ప్రేక్షకులు మెప్పిస్తుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా భయం ఉంటుంది. మీకు స్ట్రెస్ అనిపించదు మీకు? అందులో మరి మీరు అన్నట్టుగా స్కిల్స్ లేనటువంటి వాళ్ళు అందరికి ఎక్కువ మంది స్కిల్స్ లేవు, ఇంకా మనకి ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు, వాళ్ళతో నిభాయించుకోవాలి. రేపు పొద్దున్న సినిమా కనుక ఫెయిల్ అయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని ఇంత చూస్తున్న వాళ్ళు ఇంత కింద దింపేస్తారు, పబ్లిక్ గ్రాఫ్ పడిపోతుంది. ఆ స్ట్రెస్ భయం అనిపించట్లా? అంటే ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇంకా అది బికాస్
టూ మెనీ స్టేక్స్ ఇన్వాల్వ్డ్, నెంబర్స్ పెద్ద అయిపోయినాయి, షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. పైగా సినిమాలకి కొంచెం వెళ్ళటం తగ్గుతున్నాయి. స్ట్రీమింగ్ లైఫ్ స్ట్రీమ్ ఎంత వచ్చిన తర్వాత సినిమా ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా ఏం తొగిపోతే కాసేపు పార్క్ వెళ్ళాలి, కాసేపు సినిమాకి వెళ్ళాలి. రోజుకో సినిమా చూసేవాళ్ళ మెడిసిన్లో ఉన్నప్పుడు. అవును అవును. కొన్ని రోజుల్లో సెకండ్ షో సినిమాకి వెళ్ళి పొద్దున్నే చాలా రోజులు అనిపించేది సినిమాకి ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. అసలు ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉంటే మనిషి కూడా అవసరం లేదు సార్. ఇంక ఇంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఏముంది? ఇంట్లో భార్యాభర్తలు కూడా అదే అసలు బోర్డం మీద అది చూసుకుంటానే ఉన్నారు. సో ఇన్నిటి మధ్యలో ఒక సినిమా చేయాలంటే ఎవ్రీ డే ప్రతిదీ లెక్కలే. టూ మచ్ ఆఫ్ అంటే అంత ఇష్టంతో చేసిన సినిమాలు ఇప్పుడు లెక్కలు మారినాయి, లెక్కలు వేసుకొని చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ లిటిల్ స్ట్రెస్ఫుల్. బట్ ఇష్టమైన రంగం కాబట్టి ఏదో చిన్న ఎదురైతే అందులో కష్టంతో చేసుకుంటూ వెళ్ళిపోవటమే కానీ సార్. బట్ యా, యాజ్ యూ సైడ్, ఇట్స్ మోర్ స్ట్రెస్ఫుల్. నాకు అనిపిస్తుంది సినిమా తీయడం అంటే ఒక డైరెక్టర్కి బిడ్డను కంటమే తల్లికి ప్రసవ వేదనే సార్. ప్రసవ వేదన అది కూడా ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే 9 నెలలే, ఇది 2 ఏళ్ళు అవుతుంది. హోప్ఫుల్లీ లక్కీగా తెలుగు సినిమాకి మళ్ళా పెద్ద వైభవం ఇప్పుడు భారతదేశంలో. ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లో కూడా మనకి ముత్యాల ముగ్గులు అనుకుంటారు, రావుగోపాల్ అంటారు, కళా పోస్టర్ కూడా ఉండాలి కదా మనకి జీవితంలో. ఇతి బాధలు తీరాలి కానీ అల్టిమేట్గా జీవితంలో ఆనందం కావాలంటే మనకి స్పోర్ట్స్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. అందుకని అన్ని రంగులు లేకపోతే రసహీనంగా ఉంటుంది. మీరంతా కూడా యువర్ మేకింగ్ ఇస్ వెరీ ప్రౌడ్. నేను పెద్దగా సినిమాలో చూడకపోయినా కూడా ఐ ఫీల్ గుడ్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. త్వరలో ఇంకొన్ని డౌట్స్తో బట్ వాటి సొల్యూషన్స్ కోసం మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.